అది తెలిస్తే ఆ స్థలాలు కొత్త కొత్తవి కదా, నేను చెప్తూ ఉంటే మీరు గబగబా రాసుకోలేరు అనేసి నేను రాసి పంపించాను. ఈ లోపల ఇక్కడ బాంబేలో మా జానకి వాటికి మ్యాప్స్ పెట్టి ఆ మ్యాప్స్ కూడా నాకు దొరికేయండి అని పంపించింది. సో ఆ మ్యాప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అదేంటంటే మీకు తూర్పు, పడమర, పశ్చిమం, ఉత్తరం 4 దిక్కులు ఉన్నాయి మీకు. అవి కూడా మ్యాప్స్ వచ్చాయి, ప్లస్ పేర్లు కూడా వచ్చాయి. మీరు రాసుకుని ఆ మ్యాప్ చూస్తూ ఉంటే నేను చెప్తున్నప్పుడు మీకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. అంటే మీరు నిజంగా అనుభవిస్తారు, అక్కడికి నిజంగా మీరు వెళ్ళినట్టే అట్లా ఫీల్ అవుతారు. అందుకని అందరూ ఐ థింక్ రాసుకునే ఉంటారు. నేను పొద్దున్నే పంపించాను మీకు. ఇప్పుడు మ్యాప్ కూడా పక్కన పెట్టుకుని మీరు చూస్తుంటే తేలిగ్గా అర్థం అవుతుంది. ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు కర్మ అనేది ఏంటి, అది ఎలా చేయాలి, మనం రోజు చేసే పనులే కానీ అది ఏ విధంగా మనం చేస్తే అది ఒక యోగం అవుతుంది. మామూలుగా చేసే పనులు మామూలు చేసుకుంటూ మనం ఎలా మోక్షాన్ని సంపాదించవచ్చు అంటూ మనకి వీటిలో షార్ట్ కట్స్ చెప్తున్నారు. చెప్తూ అంతకు ముందర మనం 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పారంటే, ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో, ఏది చెయ్యాలి అని ఉంటుందో ఆ పనులు చేయండి. అలా గనక మనం ఏదో మన తెలివితేటలతో మనం చేస్తామో చేయకూడదు అని కాదు. అందులో ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో అవి చెయ్యాలి, వద్దన్నవి మానేయాలి. అలా గనక చేస్తే గనక అది ఒక చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ సత్కర్మలు చేసినప్పుడు దానివల్ల జ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. ఇది 8. పైగా కర్మలు చెయ్యకుండా ఉండలేవు, చెయ్యకుండా ఉంటే అది మన శరీరం నిర్వహణే సాధ్యం కాదు అని చెప్పారు. ఇక ఇక్కడ దేనిని ఎందుకు కర్మలు చేయాలి, దేనిని ఉద్దేశించి చేయాలి అనేది మనకి 9వ శ్లోకంలో చెప్పబడింది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇది 9వ శ్లోకం. అసలు కర్మలు ఎందుకు చేయాలి? దానికి 3 ఉంటాయి మనకి ఆప్షన్స్. ఒకటి మన లాభం కోసం కదా, మన శరీరం నడవాలి, అవి కొన్ని. తర్వాత మనం సంపాదించుకోవాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, అదొకటి. అందుకని స్వలాభం, తన వారి లాభం మొట్టమొదటిది. ఇక 2వది లోకహితార్థం, అంటే ప్రజల కోసం, ఇంకొకళ్ళ కోసం చేసే పనులు, పరుల కోసం చేసే పనులు, అది 2. ఇక 3వది భగవత్ ప్రీతి కోసం చేసేది 3వది. ఇలాగా 3 రకాలు ఉంటాయి. ఒకటి తన కోసం, తన వారి కోసం, పరుల కోసం, భగవంతుడి కోసం. ఇలాగా ఇందులో మొదటి యాక్చువల్గా ఏంటంటే, ఎప్పుడైతే మన కోసం, మన వారి కోసం అని మనం చేస్తున్నామో దానివల్ల మనం బంధింపబడతాం. అదే కర్మ బంధం అంటారు. బంధింపబడుతూ ఉంటాం. ఆ పనులు అలా చేస్తూ 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 అదొక చక్రంలో చిక్కుకుపోతాం. కానీ ఏదైతే భగవంతుడి ప్రీతి కోసం, పరోపకారం కోసం చేస్తామో దానివల్ల మనం బంధింపబడం. అంటే బంధింపబడడం అంటే ఏంటి? మళ్ళా
పాపం పుణ్యం రావడం, మళ్ళీ మనం మత్స్య జన్మ రావడం, అలా బంధింపబడడం, అది కర్మబంధం. కాబట్టి అందుకని అది ఎందుకంటే మనం ఎప్పుడైనా మన కోసం మన వాళ్ళ కోసం చేస్తే దాని వెనకాతల ఆసక్తి, ఫలాసక్తి ఉంటుంది, రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు అది బంధం కలిగిస్తుంది. పరుల కోసం చేస్తాం, ఏదో ఇంకో అవతల వాళ్ళకి సాయం చేస్తాం, భగవంతుడి ప్రీతి కోసం చేస్తాం, అప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు. కాబట్టి అది కర్మ బంధం ఉండదు అని చెప్తున్నారు. చెప్తూ ఒక చిన్న ఇది చెప్పారు, ఏంటంటే ఒకటే కర్మ నువ్వు చేస్తున్నావు, చేసి అదొక నీకు దాని గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అప్పుడు నీకేంటంటే దానివల్ల దోషం. అదే పని నువ్వు ప్రజల కోసం చేసి నాకేమీ లేదు, నేను నుంచి దీన్ని ఏమీ ఆశించట్లేదు అని చేసినప్పుడు అది నీకు మోక్షాన్ని లభింపజేస్తుంది. ఒకటే పని. కాబట్టి కర్మల్లో దోషం ఉండదు, మనం చేసే పనిలో ఏం దోషం లేదు, మనం చేసే పద్ధతిలో ఉంది. అది చెప్తున్నారు. మనం చేసే పనిలో దోషం లేదు, మనం చేసే పద్ధతిలో దోషం. కాబట్టి ఎలా చెయ్యాలి కర్మలను తెలుసుకొని గనక చేస్తే అవి మనల్ని బంధించవు. కాబట్టి ఒకటి ఏం చేయాలంటే భగవత్ ప్రీతి కోసం చేయాలి. ఎప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు? రోజు మనం వెళ్ళి పూజ చేస్తే ప్రీతి చెందడు. అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తే, పరులకి ఏ ప్రాణికైనా సహాయం చేసినా భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఆ విధంగా చేస్తే అప్పుడు పాలాపేక్ష రహితంగా చేయాలి. దీనివల్ల నాకు నేను ఆశించట్లేదు దేవుడు, అవతల మనిషిలోనో జంతువులోనో ప్రాణిలోనో నిన్ను చూస్తున్నాను, నేను సహాయం చేస్తున్నానని చేస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఇప్పుడు మనం చేసే పని చిన్నదైనా సరే అదొక మహాయజ్ఞం కింద మారిపోతుంది. అదే మనకి ఎలాంటి మోక్షం కలిగించాలో అప్పుడు, లేదా ఉత్తమ జన్మ తర్వాత లభిస్తుంది. కాబట్టి మనం చేసే ఆ చిన్న పని ధ్యానంగా మారి ఒక మహా తపస్సు అయిపోతుంది అంటారు. చూడండి, చిన్న చిన్నవి కొంతమంది చేస్తూ ఉంటారు ప్రజల కోసం పనులు, ఆశ్చర్యం వేస్తుంది. చిన్న పిల్లలు ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం మన వీడియోలు, ఏదో నదులు చెడిపోయాయి, కాలువలు చెడిపోయాయి అని వెళ్ళి పూడికలు తీసేసి వాటిని పెద్ద మంచి నీటి సరస్సులుగా మారుస్తున్నారు. ఎంతమంది పిల్లలు అలాంటి వాళ్ళ అవి చేసేవాళ్ళు దానికోసం ఏమైనా ఆశిస్తున్నారండి? అందరి కోసం చెయ్యాలి అని ఒక తపన ఏదో ఉంటుంది. అదే పెద్ద తపస్సు, యజ్ఞం. అదే యజ్ఞం. యజ్ఞం అంటే కూర్చుని మనం హవిస్సులు ఇస్తూ చేయడం కాదు, ఇది కూడా పరులకు ఉపకారం చేయడం కూడా ఒక మహాయజ్ఞం కింద, తపస్సు కింద మారిపోతుంది. అదే కదా మన వాళ్ళు అంటారు, వర్క్ బికమ్స్ వర్షిప్ అంటారు. ఆ విధంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. మనం ఎలా చెయ్యాలి అనేది భగవంతుడు మనకి ఇందులో నేర్పిస్తున్నారు. ఇప్పుడు 10వ శ్లోకం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏష వస్ అస్తి కామధుక్. అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు ఒక మనిషిని సృష్టించిన తర్వాత, మనిషిని సృష్టిస్తూనే ఏం అనుకున్నాడంటే, అయ్యో పాపం వీడి ప్రపంచంలోకి పంపిస్తున్నాను, కానీ వీడికి విముక్తి కూడా ఇప్పుడే నేను చెప్పాలి అని వెంటనే మనకి ఏదైతే మనకి ఇందులోంచి మళ్ళా ముక్తుడవడానికి ఏం కావాలో ఒక సాధనోపాయం కూడా సృష్టించాడు. అదే యజ్ఞము అంటే. ఇక్కడ యజ్ఞము అంటే చెప్పాను కదా మీకు, కూర్చుని ఒక మంత్రాలు చదువుతూ హవిస్సులు ఇవ్వడం అనేదే కాదు, పరోపకారం చేయడం అనేది కూడా ఒక మహాయజ్ఞమే. అదే మనకి తర్వాత చాప్టర్స్ లో వస్తుంది ఇంకా డీటెయిల్డ్. అంటే అది కూడా యజ్ఞమే. కాబట్టి ఒక భగవత్ ప్రీతి కోసం చేసే ప్రతి పని యజ్ఞమే. పరోపకారం, ముఖ్యంగా పరోపకారం చేయడం ఒక యజ్ఞం. ఆత్మవృద్ధి కోసం ప్రయత్నం చేయడం ఒక యజ్ఞం. కాబట్టి ఇవన్నీ మనకి నిజానికి పరోపకారం చేయడం ఒక పెద్ద సమస్య, ఇదని మనకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఇలా కూడా చేసి మనం తరించవచ్చు అంటారు. వీటి వల్ల మనకు వచ్చేది ఏంటి? దుఃఖరాహిత్యం. మనకున్న దుఃఖం తొలగిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా అవసరమైన వాళ్ళకి కనుక మీరు ఏమి ఆశించకుండా సహాయం చేసినప్పుడు మీరు పొందే ఆనందం ఉంటుందే, ఇంకా అసలు అన్ని ఏమి గుర్తుండదు. ఆనందం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఎందుకట్లా అంటే అది అసలు మనం పుట్టిందే అందుకు. అది మనం ఎప్పుడైతే తెలుసుకుని చేస్తామో ఆత్మ ఆనందం పడిపోతుంది. అదే ఆత్మానందం అంటారు. అందుకని అది అనుభవించాలి మనం. అప్పుడప్పుడైనా కనీసం అనుభవిస్తుంటారు కదా. అది పరమానందం అంటారు. అది మామూలు ఆనందం కాదు. అది ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు దొరికిన ఆనందం. కొంత మన సమయం వృధా అవ్వచ్చు, కొంత మన లేదా డబ్బు మనం అనుకున్నది అనుకోకుండా ఇంకొక విధంగా ఖర్చు పెట్టచ్చు, కానీ ఆ ఆనందం వేరు. ఇదే ఇలాంటివే మనకి ఏంటవుతాయంటే, ఈ ఆనందంలోంచే మనకి మన ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, మన స్పిరిచువల్ ఉంటుందో అది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవి ఇలాంటివే. అందుకే అప్పుడు ఈ యజ్ఞం ఒక కామధేనువుగా మారిపోతుంది. అంటే కోరిన కోరికలు శాంతి సుఖాలు ఇస్తుంది, మనకి మోక్షం ఇస్తుంది.
కోరిన కోరికలు అంటే చిన్న చిన్న కోరికలు, ఈ జన్మకు సంబంధించినవి కావండి. ఈ జన్మ నుంచి వెళ్ళిపోవడానికి చేసేవన్నీ అలాంటివన్నీ ఇస్తుంది కామధేనువులాగా. కాబట్టి ఆ యజ్ఞ మహిమ అంత గొప్పది అని చెప్తున్నారు. 11 దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యధః. ఇక్కడ పైగా చెప్తున్నారు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇలా యజ్ఞాన్ని సృష్టించి అప్పుడు చెప్పట, ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతల్ని తృప్తిపరచండి, తర్వాత దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు పరస్పరం తృప్తిపరుచుకోండి అని చెప్పారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంద్రుడికి తగిన యజ్ఞాలు చేస్తే అప్పుడు ఏంటవుతుందంటే ఆయన సంతోషించి మనకి వర్షాలు కురిపిస్తారు అంటారు. తగిన వర్షాలు, వాతావరణం వాళ్ళు అనుగ్రహించి మనల్ని సంతోషపరుస్తారు. మనం అందుకని ఇలా ఈ విధంగా చేయండి. ఇది అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న యజ్ఞం నిజమైన యజ్ఞమే, అది హోమ ద్రవ్యాలతో చేసే యజ్ఞం. కాబట్టి ఇలాంటి వాటితో కూడా ఆరాధించాలి. మరి మిగతా దేవుళ్ళందరినీ అలా ఆరాధిస్తుంటే ఏంటి అంటే అన్ని దేవుళ్ళలో భగవంతుడు ఉంటాడు కదండి. అలాగా ఆయా దేవతల ద్వారా మనకి ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి జ్ఞానం, మోక్షం క్రమంగా లభిస్తూ ఉంటాయి అని. అందుకని అసలు మనకేదో అనుకుంటాం, అప్పుడు మనం ఏమనుకున్నాం, ప్రపంచంలో అత్యంత కష్టమైంది మోక్షం లభించడం. అది కూడా భగవంతుడు అనుగ్రహంతోనే లభిస్తుంది. అసలు మనకి అది కావాలి అడగాలని బుద్ధి కూడా ఆయన ఇవ్వాలి. లేకపోతే మనం ఎంతసేపు ఇదే పర్మనెంట్ అనుకుంటాం, ఈ జన్మతోనే అన్ని రిలేషన్స్ పెట్టేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఏదైనా కావాలంటే ఈ జన్మలో వాళ్ళకి అన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఏదో ఎక్కడికో వెళ్ళాం, ఏదో పార్టీకి అందరం మన వాళ్ళందరితో పెద్ద పార్టీ వెళ్ళాం పిల్లలతో. వెళితే అక్కడ పిల్లలతో చెప్తాం, జాగ్రత్త రా, అందరూ కలిసి తింటున్నారు, ముందర మీరు జాగ్రత్త, ఫస్ట్ వెళ్ళి తీసేసుకోండి, ముందర మీరు తినండి, అవన్నీ మంచిగా చూసుకోండి అని మన పిల్లలకి అన్ని చూసుకుంటూ ఉంటాం. నిజానికి ఇప్పుడు మన పిల్లలైనా లేకపోతే మన వాళ్ళు లేదా మన ఫ్రెండ్స్తో వెళ్ళాం, ముందర మన ఫ్రెండ్స్ ముందర మీరు వెళ్ళి తీసుకోండి అని ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఈ జన్మకు సంబంధించిన వాళ్ళే. కానీ నిజానికి మనకు కావాల్సింది ఎవరితో మనం ఎక్కువ క్లోజ్గా ఉండాలండి. ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచో మనతో ఉన్న భగవంతుడు, ఇంకా ముందర కూడా మనతో ఉన్న భగవంతుడిని మనం మర్చిపోతాం. ఆయన మన వెంబడపడతాడు, మనకు అన్నీ ఇస్తూ ఉంటాడు, మనకు కావాల్సినవి ఇంకొకళ్ళతో చెప్పిస్తాడు, మనకి తెప్పిస్తాడు. ఇవన్నీ చేస్తున్నా తల్లి కంటే, తండ్రి కంటే, దేవుడి కంటే కూడా అలా భగవంతుడు అంత ఎక్కువై మనకి చేస్తుంటే కూడా ఆయన పట్టించుకో. ఈ జన్మలో కావాల్సిన వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటాం. వాళ్ళు అంతే, ఈ జన్మ ఈ శరీరం ఉన్నంత వరకే వాళ్ళతో మనకి రిలేషన్, ఆ తర్వాత ఉండనే ఉండదు. అలాగా ఏంటంటే ఇందులోనే మనం పెట్టుకుంటాం. కానీ పెట్టుకోవాల్సింది భగవంతుడితో సంబంధం ఎక్కువగా పెట్టుకోవాలి. ఆయనతోనే మాట్లాడడం అంటే అదే ప్రేయర్, అంటే అదే కన్వర్సేషన్ విత్ గాడ్ అంటారు. ఆయనతో మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడడం కనుక నేర్చుకుంటే అప్పుడు ధ్యానం అంటే వినడం. ఆయన ఏం చెప్తున్నాడో వినడమే ధ్యానం. అంటే మనం మాట్లాడడం మానేస్తాం. ప్రేయర్ అంటే మనమే మాట్లాడేస్తూ ఉంటాం ఆయనతో, నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే నువ్వు అలాంటి వాడివి అంటూ పొగుడుతూ ఆయన ఏమైనా ఇస్తాడా అంటూ అది చూడడం. అదే దిస్ ఇస్ కాన్వర్సేషన్. ధ్యానం అంటే ఏంటంటే ఇది దీనికి ఎండ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్తాడో వినడం. మనం అందుకని కాన్వర్సేషన్ మీద ఎక్కువ పెట్టుకోకూడదు, ధ్యానం మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో అది వినడం నేర్చుకోవాలి కదా. అసలు రోజుకు మనం ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నాం భగవంతుడితో? మనం మాట్లాడుతూ ఉంటాం, ఆయన చెప్పింది వినడం ఉంటుందా? కాబట్టి అది కూడా అలవాటు చేసుకోవాలి. దైవంతో సంబంధం అనేది సర్వత్రా శ్రేయోదాయకం, అది మనకి ముఖ్యమైనది, అది పెట్టుకోవాలి. 12 ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైతాన ప్రధాయైభ్యో యో భుక్తేస్తేన ఏవ సహా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు 11th మర్చిపోయినట్టు, ఇంకా 11th చెప్పేసాను, 12th కరెక్ట్. ఈ విధంగా ఏం చేయాలంటే మనం మనకి అనేక విధాలుగా భగవంతుడు అనేక పదార్థాలని ఇస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు చెట్ల నుంచి లేదా జంతువుల నుంచి ఇంకొక మనుషుల దగ్గర నుంచి అనేక పదార్థాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఏదో మనం రైస్ అవి కొనుక్కున్నాం, ఏదో అవన్నీ మనం సొంతగా పండించుకున్నాం అంటాం, మనమే వెళ్ళి చేస్తున్నాం అండి. భగవంతుడు అనుగ్రహిస్తే వస్తాయి కదా ఆ చెట్ల నుంచి. కాబట్టి అలా మనకి ఇచ్చిన పదార్థాలు మళ్ళీ ఆయనకి ఎంతవరకు సమర్పిస్తున్నాము అంటే, అలా గనక చెయ్యకపోతే వాళ్ళు దొంగ అవుతారు అంటున్నారు. అది ఎంత విచిత్రంగా ఉందంటే మనందరం దొంగలమేనా? ఒక విధంగా దొంగలమే. అసలు మన కృతజ్ఞత చెప్తున్నాం అండి భగవంతుడికి ఎప్పుడైనా?
ప్రతిరోజు చెప్పాలా అంటే చెప్పాలి. మరి ఆయనవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు చెప్పకూడదండి. అసలు కృతజ్ఞత చెప్పడం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా. నిజానికి ప్రతి వాళ్ళకి చెప్పాలి, ప్రతి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాబ్ తీసుకుని ఒక చోటుకి ఎక్కడికో వెళ్ళాం, పాపం అతని ఎండలో వానలో ఎలా అంటే వాళ్ళకి పాపం మనకి సర్వీస్ చేస్తున్నారా, డబ్బులు ఇస్తున్నాం అనేది వేరే విషయం, కానీ సర్వీస్ మనకు దొరుకుతుందా, కనీసం దిగుతున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి దిగడం నేర్చుకోవాలి. చిన్న చిన్న థ్యాంక్స్ చెప్పడం అనేది ప్రతి వాళ్ళు, ఒక పక్కింటి వాళ్ళే మనకు వచ్చేదో అమ్మా బాగున్నావా అంటే అసలు ఎందుకు వాళ్ళు అడగాలి, మనం ఇప్పుడే చెప్పాం. అలా మనం పొందినప్పుడు దానికి మనం కృతజ్ఞత తెలపాలి. అలాగే పొద్దున్న లేచి ప్రతి మనిషిలోనూ మనం ఆ మంచితనం చూసి, ఓహో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, మనకి చాలా వాళ్ళ వల్ల కీడే జరిగి ఉండొచ్చు, కానీ అంతో ఇంతో వాళ్ళలో ఎక్కడో ఒక్కడ మంచితనాన్ని చూసి ఆ మంచితనాన్ని గుర్తు తెచ్చుకుని దానికి కృతజ్ఞత మన మనస్సులో కనుక చెప్పుతూ ఉంటే, అలవాటు చేసుకుంటే అండి, అది ఒక పెద్ద పాజిటివ్ థింకింగ్ అయిపోయి మన మనస్సులు మారిపోతాయి. ప్రతి వాళ్ళని మనం క్షమించడం నేర్చుకుంటాం, ప్రతి వాళ్ళని ఇష్టపడి ప్రేమించడం నేర్చుకుంటాం. మనకు కావాల్సింది అదే కదా, అవతల వాళ్ళని ప్రేమించడం మనకు కావాలి. అప్పుడు మన మనసు అంతా ప్రేమమయం అయిపోతుంది, ఇష్టంగా హాయిగా బతికిస్తాం, ఇంకా కోపాలు తాపాలు ఉండవు. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు ఏం చేశారు మనకి, నిజంగా పోన్లే ఇప్పుడు చెడ్డగా ఉన్నారు అప్పుడు మంచిగా ఉన్నారు అనుకుంటే చాలు, ఆ కోపం పోతుంది. కాబట్టి అలాగా చేయగలగాలి. ఇదే మన మనుషుల్లో చూసినప్పుడు మరి భగవంతుడిలో చూడొద్దు. ఈ జన్మ ఇంత ఇచ్చాడు, ఇన్ని కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడే, మనం ఇంకా ఇంత పని చేసుకోగలుగుతున్నామే, ఇంత ఈ విధంగా 2 పూట్ల అన్నం తేలగలుగుతున్నామే, మనకు ఆయన కృతజ్ఞత చెప్పద్దు. అందుకని భగవంతుడికి కృతజ్ఞత కనుక చెప్పకుండా ఉంటే వాళ్ళు దొంగ అయిపోతారు. ప్రతిదీ మనకు ఆయన ఇచ్చిందేనండి. మనకున్న అవయవాలే కాదు, మనం రోజు తిన్న భోజనం, నీళ్లు లేని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారండి. అన్నీ ఉండి తినలేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ మాత్రం ఉన్నామంటే ఆయన దయే కదా. కాబట్టి దానికి మనం కృతజ్ఞత అనేది చెప్పడం నేర్చుకోవాలి. కాబట్టి చెట్లకి పుట్లకి కూడా మనం రోజు పూలు తీసుకుని వాడుకుంటాం, ఆ చెట్టుకి మనం వెళ్ళి నీళ్ళు పోయక్కర్లా, ఇంకొక చెట్టుకు పోస్తే కూడా మంచిది, అంటే అది దక్కుతుంది. అలాగే ఏదో ఒక ప్రాణికి ఏదో ఒక చోట పెట్టడం, ఏదో ఒకటి ఒక మనిషికి ఇవ్వడం, ఇలాంటివి నేర్చుకోవాలి. అది మనం చేయగలిగింది. ఇప్పుడు చూడండి ఎంత చలివేంద్రాలు, నేను ఐ థింక్ మొన్న కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, చలివేంద్రాలు చాలా మనం చూస్తూ ఉంటాం. బయట నీళ్లు పెట్టి మంచినీళ్ళు వేసవి కాలంలో అందరికి ఇస్తూ ఉంటారు, ఉత్తినేవారు ఏదో కొన్ని సంస్థలు ఇస్తూ ఉంటాయి. ఓకే, మనం వెళ్ళి రోడ్డు మీద ఎండల్లో చేయలేం. మన ఇంట్లో మనం ఏం చేద్దాం, కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకుందాం రెడీగా. రోజు వస్తారుగా ఎవరో ఒకళ్ళు, కొరియర్ బాయ్స్, లేకపోతే అమెజాన్ వాళ్ళు, ఇంకేదో వాళ్ళు, బ్లింకిట్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు కొట్టి తలపించినప్పుడు, బాబు మంచినీళ్ళు కావాలా కొంచెం తీసుకో అని ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం. లేదు కొంచెం ఒక వాటర్ బాటిల్ ఒక గ్లాస్ పక్కన పెట్టి, బాబు నీళ్లు కావాలా అని ఒక్క చిన్న మాట. వాడు తాగుతారో లేదో తెలియదు, కానీ కనీసం మొహం వాళ్ళకి వికసిస్తుంది, చాలు కదండి చిన్న చిన్న పనులు. కాబట్టి ఇలా అవతల మనిషిలో కూడా భగవంతుడిని చూడడం నేర్చుకుని కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ఎంత ఎండలో పాప మన కోసం మనం ఏదో ఆర్డర్ ఇస్తే పరిగెట్టుకొచ్చాడే, చిన్న పిల్లాడే, మన కొడుకు వయసులో కూతురు వయసులో వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఆయన ఏమైనా తాగుతావా ఎలా, మేమేం భోజనాలు వాళ్ళు కూర్చోబెట్టి పెట్టాం, మంచి నీళ్ళు అడగడానికి ఏమైంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు అది మనం నేర్చుకుంటే అదే మనకి పరమానందం ఇస్తాయి, అది మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలానే తలుపులు తీసేసి వాళ్ళందరినీ లోపలికి రమ్మనని కాదు చెప్తున్నానంటే, అంత మినిమం థింగ్స్ మనం కొన్ని చిన్న చిన్నవి నేర్చుకోవాలి. కాబట్టి మనకిచ్చిన భగవంతుడు అన్ని మనకిచ్చిన దానికి కృతజ్ఞత ఏంటి, భక్తి అంటే ప్రేమ అనేది అర్థం. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి, ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి, ఆయన కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి, ఫైనల్గా ఆయన చెప్పింది వినడం నేర్చుకోవాలి. ఇవేవి గనక చెయ్యకపోతే మనందరం దొంగలం అవుతాం ఆయన దృష్టిలో. కాబట్టి దానికి శిక్ష కూడా ఉంటుంది. మరి దొంగలకి శిక్ష ఉండదు. అలాంటి వాటికి కృతజ్ఞత లేకుండా వాడుకున్న వాటన్నిటికీ మనం దొంగలమే. పదమూడు ఇది చెప్పి యజ్ఞశిష్టాసిన సంతో ముత్యంతే సర్వకిల్భిషైః భుంజతే తే త్వఘం పాప ఈ పంచాత్మకారణాత్. ఇందులో ఏం చెప్తున్నారంటే, యజ్ఞాదులు అవన్నీ భగవదర్పణ చేసి మిగిలినవి కనుక మనం స్వీకరిస్తే వాళ్ళు సమస్త పాపాల నుంచి విడుదలవుతారు, అన్ని పాపాలు నశిస్తాయి. అలాగాక మొత్తం మనకు మనం సంపాదించాం, ఇది నేను ఆదికి నా సంపాదన, ఇది నేను ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకి అనుకోవడానికి లేదండి. దానిలో కూడా మనం కొంతమందికి ఇవ్వవలసిందే, అంటే మన పిల్లలకి, మన వాళ్ళకి కాదు, బయట వాళ్ళకి ఇవ్వవలసిందే. అలా ఇవ్వడం కనుక మొదలెడితే అప్పుడు మన పాపాల నుంచి విముక్తులు. ఇలా నాది 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 అంటూ మనం భావిస్తూ మనం కూడబెట్టుకుంటూ అలా దాచుకుంటూ వెళ్ళిపోతే ఏంటవుతుందంటే కొంతకాలానికి మన పాపాన్ని మనం తిన్నట్టే అవుతుంది.
ఆ పాపంట మన శరీరంలోంచి, మన రక్తంలోంచి చర్మంలోకి ప్రవేశిస్తుంది. అందుకే అంటారు చూసారా, వీడిని కుక్కలు కూడా ముట్టవు అంటారు. అంటే ఏంటి, కుక్కలు అలాంటి జంతువులు కూడా వచ్చి వాసన చూసా ఓ ఇంత పాపాత్ముడా అని వెళ్ళిపోతాయి. పక్షులు కూడా రావటం, అంత శరీరం అంతా పాపంతో నిండిపోతుంది. అలాంటివి కాకుండా పరోపకారం చేస్తూ ఉండాలి అంటే అంటూ ఉంటారు. ప్రతి ప్రాణికి ఏదో విధంగా, కొంతమంది చూడండి అన్నం తినే ముందర ముద్ద పెడతారు పక్షులకి, ఏదో విధంగా రోజు ఒక్క మనిషికో ప్రాణికో పెట్టడం కనుక అలవాటు చేసుకుంటే మనకి ఈ కష్టం తప్పుతుంది. అది తల్లిదండ్రులదే తప్పండి, పిల్లలది ఉండదు పాపం. చెయ్యగానే ఏదో ఇంట్లో ఒక మంచి వస్తువు తయారు చేస్తారు, చేయగానే ఇదిగో అదే నేను నీకోసం చేసా, వాళ్ళకి వీళ్ళకి పెట్టకు, నీ ఫ్రెండ్స్ తిను అని తల్లి అంట. తండ్రి ఏమో జాగ్రత్త రా, ఈ డబ్బాలో పైన పెట్టా నువ్వు తిను అంటాడు. అది తల్లిదండ్రులు తప్పు కదా, మనమే నేర్పించట్లేదా? లేదు, అందరితో కలిసి తినడం మనమే నేర్పించాలి పిల్లలకి. నీకున్నది నువ్వు తింటూ పక్క వాళ్ళకి పెట్టు. మనం తింటున్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడం, లేదా వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు మనం గబగబా తినేసి వెళ్ళిపోదాం కాదు. మనం తింటున్నప్పుడు లేదా భోజనం సమయంలో ఎవరైనా వస్తే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం మన తాతగారు మన తండ్రుల సమయాల్లో. మన వరకు వచ్చేసరికి తగ్గిపోయాయి, కానీ ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అలాగే భగవంతుడు చెప్తాడు, పంచమహా రుణాలు ఉంటాయట మనం పుట్టగానే, ప్రతి మనిషికి పుట్టగానే ఉంటాయి. మనం పూర్వజన్మలో చేశాము చేయలేదు అని కాదు, పుడుతూనే ఉంటాయి. ఒకటి ఋషి రుణం ఉంటుంది, అంటే ఋషులు ఎప్పటి నుంచో రాసిన గ్రంథాలు మన కోసం రాశారు, అవన్నీ వాళ్ళు ఏవి ఆశించకుండా రాశారు. ఆ ఋషి రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటే మన ఋషులు మనకు కనపడరుగా అంటే కాదు, వాళ్ళు రాసిన గ్రంథాలు చదవాలి, వినాలి, వాటిని గురించి ఆలోచించాలి. అది ఋషి రుణం తీర్చుకోవడం అంటే. తర్వాత దేవ రుణం తీర్చుకోవాలి. దేవతలే కదా మన శరీరాల్లో ప్రవేశించి మన అవయవాలన్నీ పనిచేయడానికి చూస్తారు. వాళ్ళకి తగ్గ పూజలు హోమాలు ఇలాంటివి చేయాలి, క్రతువు. తర్వాత మనుష్య రుణం. మనుష్య రుణం అంటే తోటి మనుషులకి సహాయపడటం, అతిథి సేవ, ఇవన్నీ మనుష్య రుణం. ఇక పితృ రుణం అంటే అమ్మా నాన్నల తాతగారు వాళ్ళందరికీ వాళ్ళ రుణాలు ఎలా తీర్చుకుంటాం? మరి వాళ్ళ వంశంలో వాళ్ళ జీన్స్ తీసుకుని మనం పుట్టాం అంటే వాళ్ళకి తగిన తర్పణాలు ఇవ్వడం, శ్రాద్ధాలు చేయడం, మానకుండా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయవలసి. ఇక భూతరుణం అంటే ఇప్పుడు చూసారా జంతువులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి కానీ మనకి చేతనైనంత వాటికి ఏదో సాయం చేయడం, అలాంటివి వాటికి ఏదో వెయ్యడం తినడానికి, అలాంటివన్నీ చేయడం, ఇలాంటివన్నీ. పశు పక్షాదులు, తర్వాత చెట్లు చేమలు, ఇవన్నీ మనం పుట్టుకతో వచ్చిన రుణాలు, ఇవి తీర్చుకుంటూనే ఉండాలి. అంతేగాని నాకు అవి నేను ఎందుకు చేయను, నాకు సంబంధం అలా నేను అని గీసుకోవడానికి లేదు. మనం ఒక చోట ప్రపంచంలో ఉన్న అన్నిటితో కనెక్షన్ ఉంటుంది కాబట్టి చేసి తీరాలి అంటారు అన్నమాట. ఇది పరోపకారం అనేది ఎంత గొప్పదో చెప్పడానికి మనం ఎప్పుడు మహాభారతంలో ఎప్పుడో ఒక కథ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పేసి ముగిస్తాం. అశ్వమేధ పర్వం, మహాభారతంలో అనేక పర్వాల్లో అశ్వమేధ పర్వం అని ఒక పర్వం ఉంటుంది. అందులో చెప్తారు, మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పాండవులు గెలుస్తారు కదా, దుర్యోధనాదులందరూ నశించిపోతారు, మరణిస్తారు. ఇప్పుడు ఆయన మహాచక్రవర్తి అవుతాడు. అయిన తర్వాత అప్పుడు ఆయనతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అందరి ఇంకా ఆయన కంటే ఇంకా ఒప్పలేడు, ఆయన సామ్రాట్ అవుతాడు. అలాగా ఆయన అన్ని రాజ్యాలకి వెళ్ళి అందరూ నువ్వే మాకు సార్వభౌముడివి అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న తర్వాత ఆయనతో ఒక పెద్ద యజ్ఞం చేయిస్తాడు కృష్ణుడు. అలా చేయించిన తర్వాత అందరూ సామంతరాజులు అయిపోతారు. వచ్చి ఈయనకు అనేక బంగారాలు, విలువ, తర్వాత బహుమానాలు అన్నీ ఇస్తే ధర్మరాజుకు కూడా కొద్దిగా, అంటే ఇంత పెద్ద యజ్ఞం చేశాను సుమా నేను అన్నట్టుగా ఒక్క పిసరు గర్వంగా అనిపించింది. ఆ సమయంలో వాళ్ళందరూ చేసుకుని ఇంకా అందరూ బ్రాహ్మలందరూ దీవిస్తున్నారు, ఆయన ఇంకా దిగిపోతున్నాడు. ఆ సమయంలో అప్పుడు అక్కడికి గట్టిగా పక్కన వచ్చి ఎవరో నవ్వినట్టుగా అనిపించింది. అంటే సడన్ గా అందరూ తిరిగి చూసారు ఎవరు నవ్వుతోంది అని. అక్కడ ఒక ముంగిస కనిపించింది. ఆ ముంగిసకి సగం శరీరం బంగారంతో మెరుస్తోంది, ఇంకో సగం శరీరం మామూలుగా ఉంది. అది మనుష్య భాషలో మాట్లాడుతోంది అక్కడ నిలబడి ఎత్తుగా. అందరూ చూశారు. అప్పుడు ఏంటి అశ్వమేధ యాగం చాలా బాగుందని అందరూ ధర్మరాజుని మెచ్చుకుంటున్నారు. కానీ ఇంతకంటే చేసిన మహాయజ్ఞం గురించి నేను మీకు చెప్తాను వినండి, దాంతో గనక పోలిస్తే ఇది అసలు ఏమీ లెక్కలేదు అంటే ఆశ్చర్యపోయారు అందరు. అదేంటి ఇలా మాట్లాడుతోంది ముంగిస అని. ఇప్పుడు అందరు అడిగారు ఏంటి చెప్పు అని. అప్పుడు చెప్పింది, అక్కడ నాకు తెలిసిన ఒక ఊర్లో అక్కడ ఉంచ వృత్తి మీద నివసించే ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన వెళ్ళి అంటే ఏదో చెట్లు చూసారా అన్ని రాలితే ఏరుకోవడం, లేకపోతే అడిగి ఇన్ని ఇళ్లలో అడిగి తీసుకోవాలని నియమం ఉంటుంది. ఆ నియమాలు పాలిస్తూ ఉండే ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయనకి భార్య, ఒక కొడుకు, కోడలు, వాళ్ళ నలుగురు ఉండేవారు. వాళ్ళకి ఎంత దొరికితే అంతే ఆయన వెళ్ళి అడగడం. ఏదో 2 ఇళ్ళు 3 ఇళ్ళు నియమం ఉంటుంది. అక్కడ ఎంత దొరికితే అంత తెచ్చుకోవడం, తినడం. ఒక పేలాల పిండి లాంటిది మాత్రమే వాళ్ళకి దొరికేది.
అదే తెచ్చుకుని అదే చేసుకుని ఏదో 3-4 తినేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి 3 రోజులు వాళ్ళకి అన్నం దొరకలేదు. 3 రోజులు అలాగే పస్తున్నారు. 3వ రోజు అతి కష్టం మీద కొద్దిగా పేలాల పిండి దొరికింది. ఆ పేలాల పిండిని తెస్తే వాళ్ళ ఆవిడ దాంతో ఏదో చేసింది. నలుగురు తినడానికి, అంటే కనీసం ఆకలి కొద్దిగా అయినా తీరుతుందని కూర్చున్నారు. ఈ లోపల అతిథి వచ్చారు. వస్తే వెంటనే ఆయన వెళ్ళి ఆ బ్రాహ్మడు ఆయన కాళ్ళు గడిగి ఆయన కూర్చోపెట్టి తన భాగం ఇచ్చేశాడు ముందర. ఇచ్చి ఇది తినండి అని ఇచ్చాడు. ఇస్తే అది తిని నాకు ఆకలి తీరలేదు అన్నాడు. వెంటనే భార్య లేచింది. భార్య లేచి నాది తీసుకోండి అని ఆవిడది ఇచ్చింది. ఆకలి ఇంకా నాకు తీరలేదండి అన్నాడు ఆయన. అనేసరికి కొడుకు ఇచ్చాడు, నా భాగం కూడా తీసుకోండి అని. తరువాత కోడలు కూడా తన భాగం, నలుగురు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అతిథి కళ్ళ నిండా నీళ్లు కారి ఆయన అన్నాడు, నాకు తెలుసు మీరు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, కానీ నేను వచ్చి కూర్చుని ఆకలి అనేసరికి మీరు 3 రోజుల నుంచి తిన్న విషయం కూడా మర్చిపోయి నా సేవ చేశారు. నేను ఎవరినో కాదు, ధర్మదేవతని, నా ధర్మదేవతగా మారిపోయాడు. మారిపోయి చెప్పాడు, ఇలాంటి త్యాగం నేను చూడలేదు. కేవలం అంటే ఏంటి, ఆకలి వేసినప్పుడు అన్నాన్ని వదిలి ఇంకొకరికి ఇవ్వాలనే భావన చాలా తక్కువగా ఉంటుందండి. అలాంటి పని చేశారు కాబట్టి మీకు నేను స్వర్గం వాసం ఇస్తున్నాను, మీకు ఇప్పుడే మిమ్మల్ని మీకోసం విమానం వస్తుంది, మీరు వెళ్ళండి స్వర్గానికి అన్నట్టు. అలాగే వాళ్ళు ఆ నలుగురు తర్వాత వాళ్ళ విమానాలు స్వర్గానికి వెళ్ళారు. కానీ ఈ ముంగిస పక్కనే ఉండి ఇవన్నీ వింటోంది. విని వెంటనే వచ్చి అప్పుడు వాళ్ళు ఆయనకి ఇచ్చిన ఆ కింద పడిన కొద్దిగా పేలపిండి, ఆ తర్వాత వాళ్ళు ఆయన కాళ్ళు కడిగిన నీళ్లు ఉంటే వచ్చి దానిలో ఇలా పొర్లిందిట. పొర్లేసరికి దానికి సగం భాగం మాత్రమే ఆ బంగారం మయం అయిపోయింది, ఇంకో భాగం అవలే. అందుకని ఆ ముంగిస ఏం చేస్తుంది, ఎక్కడైనా మహాయజ్ఞం జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఇలాంటి క్రతువులు చేస్తున్నప్పుడు, ఇంకెక్కడైనా మహాదానాలు చేస్తున్నప్పుడు వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటే అదైనా తన కంటి మిగతా శరీరం కూడా బంగారం అవుతుందా అని చూస్తుంది. ఎక్కడ అవలేదు. ఇక్కడికి వచ్చాను, మహా గొప్ప ధర్మరాజు చేస్తున్నాడని ఇక్కడ కూడా అవలేదు. ఇది కూడా అక్కడ చేసిన దానితో సమానం కాదు, అదే గొప్ప యజ్ఞం అని చెప్పేసి డిక్లేర్ చేసి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్తున్నాను, పరోపకారం అనేది ఒక పరాకాష్ఠకు చేరిన గొప్ప దానం అండి అది. ఇలాంటివి మనం విని అర్థం చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా మనం కూడా ఇలాంటిది మొదలెడతాం. ఉన్నదంతా దానం చేయమని నేను అనట్లేదు, కానీ అంత భాగం అలా చేయడం వల్ల మనలో మార్పు వస్తుంది. ఆ మార్పే ఒక గొప్ప యజ్ఞం అవుతుంది, అదే గొప్ప తపస్సు అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. స్వస్తి. ఒక నిమిషం. ముందరగా మనకి లాస్ట్ టైం నేను తార గురించి రాయమన్నాను. కొంతమంది రాయగలిగారు, కొంతమంది మళ్ళీ వచ్చేవారిని రాస్తా ఉన్నారు. అది చెప్పుకుని అప్పుడు మళ్ళీ మనం రామాయణంలోకి వెళ్దాం. ముందర బాంబే గ్రూప్లో మంగళ రాశారు. ఇక్కడ తార గురించి తను రాసింది. ముందే అన్ని తార హెచ్చరించింది, ఆవిడకి అన్ని తెలుసు. లక్ష్మణుడి కోపం పోగొట్టి తర్వాత లక్ష్మణుడికి ఆయనలో మార్పు తెచ్చింది. ఆవిడకున్న సమయస్ఫూర్తి, వాక్ చతురత తారకి అది చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ మంగళ రాసింది. జానకి రాసింది. తను ఏం రాసిందంటే, వాలికి యుద్ధం చేయొద్దని రెండవసారి కూడా చెప్పింది. తను యుద్ధం చేయొద్దు, సుగ్రీవుడితో మైత్రి చేసుకొని ముందరే అంత దూరం ఆలోచించింది. ఉన్నది ఆవిడ రామాయణంలో చాలా చిన్న మైనర్ రోల్ అయినా ఆవిడ పాత్ర చాలా గొప్పగా ఉంది, తడుక్కుమని మెరిసినట్టుగా ఉంది. అసలైన భార్యకి నిర్వచనం అంటూ చెప్పింది జానకి. ఇక మనకి వైజాగ్ గ్రూప్లో శుభ రాశారు. ఆవిడలో ఉన్న వాక్ చాతుర్యం, తారలో ఉన్న వాక్ చాతుర్యం, సూక్ష్మ బుద్ధి అది చాలా గొప్పవి. అవసరమైన మాటలే మాట్లాడుతుంది ఆవిడ. ఒక్క మాట మాట్లాడిందంటే దానిలో గొప్ప అర్థాలు ఉంటాయి. ఆవిడలో ఉన్న సంస్కారం, వినయశీలం, సహనం చాలా గొప్పవి అని రాశారు. తర్వాత సుభద్ర కలిదెడ్డి రాశారు. కరణేషు మంత్రి అనే దానికి నిర్వచనం ఆవిడ.
ఎందుకంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అనే పద్యం ఉంది కదా, ఆ పద్యాన్ని వివరిస్తూ రాశారు. ఆ పద్యం లాగా ఎప్పుడు ఏది అవసరం అదే మాట్లాడుతుంది తార. తర్వాత క్షమయా ధరిత్రి అంటారు, ఆ క్షమా గుణం కూడా ఆవిడలో మెండుగా ఉంది. లక్ష్మణుణ్ణి ఏ విధంగా శాంతపరిచింది అంటే అది ఆవిడ వల్ల మాత్రమే సాధ్యం, ఇంకెవరూ చేయలేరు ఆ పరిస్థితుల్లో. తర్వాత ఆవిడకున్న సమయ స్ఫూర్తి, విశ్వామిత్రుడి గురించి మాట్లాడడం, ఇవన్నీ చెప్పడం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఒక వాక్కుని గొప్పతనంగా ఎలా మాట్లాడుకోగలదు అనేది కేవలం ఆవిడ మాత్రమే చేయగలదు. వాక్కు గొప్పతనం తార గ్రహించి దాన్ని వాడగలిగింది అని రాశారు. చాలా బాగున్నాయండి అందరివి. అదే నేను ఇంకా ఈ వారం కూడా వీలున్న వాళ్ళు రాయండి, ఎందుకంటే తార గురించి మనం తెలుసుకోవడం, అసలు ఒక స్త్రీగా ఇలా ఉండాలి అనేది ఆవిడ గురించి తెలుసుకోవడం, ఆవిడ గురించి మనం ఇలా ఈ విధంగా డిస్కస్ చేయడం అనేది గొప్ప విషయం. తప్పనిసరిగా మీకు ఏ మాత్రం వీలున్నా అందరూ రాయండి తార గురించి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం కిష్కింధాకాండ. సుగ్రీవుడు వాలిని శ్రీరాముడు సంహరించాక తను పట్టాభిషేకం చేసుకుని అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి స్థిరపడతాను అని వెళ్ళి ఆ రాజ్య సుఖాలలో పడి రాముడికి ఇచ్చిన మాటని మర్చిపోయాడు. అంటే సమయ నిర్వహణ చేయలేదు, ఒక సమయానికి ఎంత కరెక్ట్గా చేయాలో ఆ సమయాన్ని మర్చిపోయాడు అని కార్యదక్షుడైన హనుమంతుడు సమయానికి వెళ్ళి హెచ్చరించాడు, జాగ్రత్త, రాముడికి కోపం వస్తుంది, నువ్వు ఇలా చేయకూడదు సుమా మిత్రుడిగా అని చెప్పవలసిన తీరులో చెప్పాడు. అప్పుడు వెంటనే తన సేనలో కొంతమందిని అన్ని చోట్లకి పంపించాడు, మీరు వెళ్ళి అన్ని చోట్ల ఎక్కడెక్కడ వానరాలు ఉన్నాయో వాళ్ళందరినీ భల్లూకాలని తీసుకురండి. ఈ విషయం ఇంకా సరిగ్గా తెలియని లక్ష్మణుడు రాముడితో మాట్లాడి రాముడి వేదన చూసి తట్టుకోలేక బాణాలు తీసుకుని వచ్చి ఇక్కడ ధనుష్టంకారం చేసినప్పుడు అప్పుడు తార వెళ్ళి ఆయన్ని శాంతపరుస్తుంది. ఆ తర్వాత ఆయన సుగ్రీవుడితో మాట్లాడినప్పుడు సుగ్రీవుడు కూడా క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుడు కలిసి వెళ్ళి శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకుంటారు. సుగ్రీవుడు క్షమాపణ శ్రీరామచంద్రుడిని పెడతారు, నేను అనుకోకుండా నాకు తెలియకుండానే సమయం ఇలా దాటిపోయింది రామ, కానీ నేను చేయవలసినంత చేశాను, అందరూ వచ్చేస్తున్నారు వానరులు అని. అప్పుడు సుగ్రీవుడిని నువ్వు నా స్నేహితుడివి అని క్షమించేస్తాడు శ్రీరామచంద్రుడు. మనం ఈ సుగ్రీవోపాఖ్యానంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే తప్పు చేస్తాము మానవులందరూ చేయరాని మనల్ని మనం సమర్థించుకోవడం కాదు. తప్పు చేసినప్పుడు భగవంతుడి ముందర నిలబడి ధైర్యంగా నేను తప్పు చేశాను స్వామి నన్ను క్షమించు అంటూ ఆయన పాదాలు పట్టుకొని శరణు వేడాలి. వేడినప్పుడు ఆయన శరణాగతి చేసినప్పుడు క్షమిస్తాడండి. ఎంత తప్పు చేసినా, ఇలాంటి నిజంగా ఎంత పెద్ద తప్పు కదా, దాన్ని క్షమించాడా లేదా, ఇది మనం సుగ్రీవోపాఖ్యానంలో నేర్చుకోవాలి. స్వామి పాదాలు పట్టి క్షమాపణ వేడితే మనకి వెంటనే మన పాపం నుంచి విముక్తి లభిస్తుంది. మనం కూడా తప్పులు అనేకం చేస్తాం, పర్వాలేదు మానవ సహజం అనడం కాదు. కొన్ని ఎవరి దగ్గర మీరు క్షమాపణ వేడక్కర్లేదు, స్వామి పాదాలు పట్టుకుని వేడి ఇంకొకసారి నేను ఇలాంటిది చెయ్యను నాకు తెలిసింది అని క్షమాభిక్ష వేడితే మరొకసారి మనం చేయకుండా ఉంటే ఇన్ని రోజులు మనం చేసిన పాపాల నుంచి మనం విముక్తుల్ని చేసేస్తాడు. కరుణామయుడండి ఆయన రాముడు. ఆ విధంగానే సుగ్రీవుడికి ఆ క్షమాభిక్ష దొరికి ఇప్పుడు వెంటనే బయటికి తీసుకొచ్చి చూడండి ఎంతమంది సేన వచ్చారో అని చూపించాడు. రాముడు అక్కడికి వచ్చి చూస్తే ఉన్నట్టుండి ఆకాశం అంతా మేఘాలు కమ్మినట్టు చీకటైపోయిందిట. ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటే కొన్ని కోట్ల వానరాలు అక్కడికి వచ్చాయి. కొన్ని వానరాలు ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాయి, కొన్ని పరిగెడుతూ వస్తున్నాయి, కొన్ని ఇలా దూకుతూ వస్తున్నాయి. రకరకాలుగా వచ్చి అన్ని వానరాలు రాముడు ఎదురుకుండా నిలబడి ఆయన్ని ఆసక్తిగా గమనించి అన్ని రామదర్శనం చేసుకొని తరుస్తున్నాయి. రాముడు ఆశ్చర్యంగా చూశాడు, ఇన్ని వానరాలు వచ్చాయి ఆ సీతాన్వేషణకి అని
సుగ్రీవుడికి. చూసి నువ్వు తప్పకుండా కార్యదక్షుడివి, సాధిస్తావు అనుకుని నాకు తెలుసు అని ఈ ప్రయత్నాలన్నీ చూసి సంతోషించాడు. అప్పుడు నువ్వు నాకు ప్రాణమిత్రుడివి, నాకు తెలుసు నువ్వు ప్రత్యుపకారం చేస్తావు, కానీ నువ్వు తోడుగా ఉంటే నేను నా శత్రువుల్ని కూడా పారద్రోడుతాను, ఆ దుష్టుడైన రావణాసురుడిని చంపేస్తాను అన్నాడు అని వీళ్ళందరినీ చూశాడు. అప్పుడు ఈయన చెప్పాడు సుగ్రీవుడు, ఇదిగో చూడు కొంతమంది వానరాలు వస్తూ ఉంటే ఆ ముందర ఒక నాయకుడు నడుస్తున్నాడు, ఈలాగా వచ్చారు. అప్పుడు అందరు నాయకుల్ని పరిచయం చేశారు. వాళ్ళని సేనా నాయకులు అంటారు. ఇది మనం అనేక యుద్ధాల్లో చూస్తూ ఉంటాం. ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడి కింద అనేక మంది వానరాలు ఉంటాయి, అంటే లేదా అంటే కొంతమంది సైన్యం ఉంటుంది. అలాగా అనేక మంది నాయకులు ఉంటారు. ఇలా నాయకులందరినీ పరిచయం చేశారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ గురించి సుగ్రీవుడు చెప్పాడు. నీకు అలా వీళ్ళు మామూలుగా కనిపిస్తున్నారు కానీ రామ, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు ఎలాంటి కొన్ని వానరాలు ఎలాంటి పర్వతం, ఎలాంటి పెద్దవి అవి కూడా ఎక్కేయగలవు. కొన్ని నీళ్లలోకి వెళ్ళి చూడగలవు. కొన్ని చెట్లను, ఎంత పెద్ద చెట్లున్నా పైకెక్కి చూడగలవు. కొంతమంది కామరూపులుగా ఉన్నారు, అలా పైకి కొద్దిగా ఉంటారు కానీ ముందర ఉన్నట్టుండి వాళ్ళు మానవ రూపం లేదా మరొక రూపం తీసుకుంటారు. తర్వాత ఎలాంటి గుహల్లోకి, అసలు మనుషులు దూరని కారడవిల్లోకి వెళ్ళి వాళ్ళు చూడగలరు. ఈ విధంగా వాళ్ళు ఎక్కడ ఉన్నా సీతమ్మ వారి జాడ తీసుకుని వస్తారు. కాబట్టి వాటి గురించి చెప్పాడు. చెప్పేసరికి శ్రీరామచంద్రుడి మనస్సు చల్లబడింది. నేను సీతమ్మ, ఇక సీత జాడ వీళ్ళందరూ నాకు చెప్తారు కదా అని సంతోషించాడు. అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, రామా, వీళ్ళందరూ నా సైనికులు కాదు, నీ సైనికులు. నువ్వు ఆజ్ఞాపించు వీళ్ళని ఏం చేయాలో. ఇదంతా నీ సైన్యం, నీ అధీనంలో ఉంది. నీ తగిన ఆజ్ఞ కోసం వీళ్ళందరూ నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు అని. అది ఎంత చూడండి, ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటే, ఇద్దరు స్నేహితులు ఉంటే నాదంతా నీదే, నువ్వే తీసుకో అన్నప్పుడు ఆ కలిగే ఆనందం వేరు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్పాడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హనుమంతుడి మనస్సులో ముద్రపడిన ఈ 2 మాటలు ఆయన ఇప్పుడు చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు అందరూ విన్నారు, కానీ ఆయన మనసులో ముద్ర వేసుకున్నాడు. ఎందుకంటే ఎలాంటి హనుమంతుడు కదా. ఏం చెప్పాడు? మొట్టమొదట కనుక్కోవాల్సింది, సీతాదేవి అసలు జీవించి ఉందా లేదా, ఈ రావణాసురుడు చంపాడా లేదో తెలియదు, ఉంటే ఎక్కడ ఉంది, అది మొట్టమొదటి విషయం. ఇక రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు, అతని గురించి, అతను ఎలా ఉంటాడు, అతని నివాసం ఏంటి, అతని గురించి నాకు వివరాలు కావాలి. 2 నాకు ముఖ్యమైన విషయాలు. మీరందరూ వెళ్ళి ఏం చేయాలి? మొట్టమొదటి సీతాదేవి ఎక్కడుందో కనుక్కోవాలి, అసలు ఆవిడ జీవించి ఉందా, ఎక్కడుంది. 2 రావణాసురుడు గురించి నాకు వివరాలు కావాలి. ఇవి 2 చెప్పాడు. ఇది రాజనీతి. శత్రువు ఎక్కడ ఉన్నాడు, దెబ్బ కొట్టాలంటే ఊరికి అలా వెళ్ళిపోవడం కాదు. అతని నివాస స్థానం ఏంటి, అతని ఆనుపానులు ఏంటి, అతను ఎలా ఉంటాడు, అతనికి ఎంతమంది, ఇవన్నీ కనుక్కోవడం కావాలి కదా. అందుకని మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి, రహస్యంగా వెళ్ళి ఇవన్నీ నాకు చెప్పాలి అని చెప్పాను అని వెంటనే సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడు అన్నాడు, సుగ్రీవ, ఇవన్నీ నువ్వే చేయించాలి. ఎందుకంటే సీతాన్వేషణ ఎలా చేయాలో నీకే తెలుసు. అందుకని నువ్వు ఆలోచించి, నువ్వే నిర్ణయించి నీ సేనకి చెప్పు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను సుగ్రీవ, లక్ష్మణుడి తర్వాత నువ్వే నాకు ఆప్తుడివి అన్నాడు. ఎంత దృష్టివండి సుగ్రీవుడికి, రాముడితో ఆ మాట అనిపించుకున్నాడు. తర్వాత నా హితాన్ని కోరే స్నేహితుడివి నువ్వు, సమయస్ఫూర్తి కూడా నీకుంది నాకు తెలుసు, కాబట్టి నువ్వే ఆజ్ఞాపించు, నీ సేనకి ఏం చేయాలో అన్నాడు. అనేసరికి సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రాముడు నన్ను ఇంత మెచ్చుకుని నాకు ఇంత బాధ్యత అప్పచెప్పాడు, నేను తప్పకుండా చేస్తాను అని వెంటనే సేనందరినీ పిలిచాడు. పిలిచి వాళ్ళందరికీ చెప్పాడు, ఇది సుగ్రీవాజ్ఞ అంటారు. అంటే సుగ్రీవుడు కనుక ఒకసారి ఆజ్ఞ ఇస్తే అది ఇక చెయ్యకపోతే ఇంకంతే, అతను ఏం చెప్తే అది అనమాట, చేసి తీరతాడు. కాబట్టి అందరికి భయం, సుగ్రీవుడు అంటే అమ్మో ఆయన ఆజ్ఞ ఇస్తే చేసి తీరాలి, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అనేంత గొప్ప భయం. ఒక్కొక్కళ్ళకి, వానరులకి ఒక్కొక్క బలం ఉంటుంది, అంటే ఒక్కొక్క శక్తి. అది సుగ్రీవుడిది ఏంటంటే ఆజ్ఞ, ఆ శాసించడం ఆయనకున్న గొప్ప లక్షణం. ఒక మనుషుల్ని శాసించాలంటే కూడా గొప్ప ఇది ఉండాలి కదా, అలా ఆయన శాసిస్తాడు ఒక మనిషిని, అది సుగ్రీవ ఆజ్ఞ అంటారు. ఆ విధంగా శాసించాడు. ఏం చేశాడు? సేనని ముందర 4 భాగాలు చేశాడు. అంటే చాలా బాగా బలవంతుల్ని, వేగంగా పరిగెట్టే వాళ్ళని, పైకి ఎగిరే వాళ్ళని అలా తీసుకుని 4 భాగాలు చేశాడు. చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నాయకుడిని, అంటే ఒక్కొక్క లీడర్ని పెట్టాడు. పెట్టి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఆజ్ఞ ఇచ్చాడు. ముందర ఒక గ్రూప్ని పిలిచాడు, పిలిచి వాళ్ళకి ఒక లీడర్ అలా చెప్పాడు. ఆయన మొట్టమొదట గ్రూప్ని పిలిచి దానికి ఉన్న నాయకుడి పేరు వినతుడు, ఆయన పేరు వినతుడు. ఆయన్ని పిలిచాడు మొట్టమొదట. పిలిచి ఆయనకి చెప్పాడు ఏంటంటే,
ఆయన ఒక ఒక పర్వతంలాగా మహాకాయుడు ఈ వినతుడు. ఆయన మేఘంలాగా గర్జిస్తాడు. అతను మాట్లాడుతుంటే ఒక వానరం అయినా సరే మాట్లాడుతుంటే ఒక మేఘం గర్జించినట్టు అంత పెద్ద చప్పుడు వస్తుంది. చాలా బలశాలి. అలాంటి వాడిని పిలిచి చెప్పాడు, నీకు కొంత సైన్యం ఇస్తున్నాను, చాలా మంది వీరులు కూడా నీతో ఉంటారు, మీరందరూ తూర్పు వైపు వెళ్ళండి. తూర్పు అటువైపు వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళకూడదో కూడా చెప్తాను. మొత్తం మీకు తూర్పు మ్యాప్ అంతా నేను ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ తూర్పు చివరి వరకు వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి సీతమ్మ వారి జాడ వెతకండి. నదులు, నదీ తీరాలు, మధ్యలో అడవులు వస్తాయి, అడవుల్లో గుహలు ఉంటాయి, కొండలు ఉంటాయి, తర్వాత బాగా చిక్కుగా అల్లుకుపోయిన పొదలుంటాయి. ఎక్కడా మీరు వదలకూడదు, ప్రతిదీ వెతకాలి. వెతికి సీతమ్మ వారి జాడ కనుక్కోవాలి. తర్వాత ఎక్కడైనా అక్కడెక్కడైనా రావణాసురుడు అనేవాడు ఒక చోట్లో ఉంటాడని తెలియదు కదా, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి అతనికి సంబంధించిన అవన్నీ వివరాలు కూడా నాకు కావాలి. అటువైపు మరి తూర్పు వైపు ఎందుకు పంపిస్తున్నాడు ఈయన? ఆయన నిజానికి వీళ్ళకి తెలుసుగా, ఆయన నగలు అవి తీసుకెళ్లి రావణాసురుడు సీతమ్మ వారిని అటువైపు పట్టుకెళ్ళాడని అందరికీ తెలుసు, వాళ్ళకందరికీ తెలుసుగా. కానీ వాడు అక్కడే ఉంటాడని ఏమి గ్యారంటీ లేదే. ఇప్పుడు మొన్న కూడా మనల్ని ఎవరు డౌట్ అడిగారు లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటూ ఉంటే. అలా తెలుసు వీళ్ళకి అటువైపు వెళ్ళాడు, దక్షిణం వైపు వెళ్ళాడు, సీతాదేవిని చూసి నగల మూట పడేసింది. ఈ విషయాలు అందరికీ తెలుసు. రావణాసురుడే పట్టుకెళ్ళాడనే విషయం తెలుసు, అది కూడా తెలుసు కదా. రాముడికి ముందర తెలిసే వచ్చాడు, రావణాసురుడు అనేవాడు ఉన్నాడు, పట్టుకెళ్ళాడు. కానీ వాడు ఎక్కడ ఉంటాడనే నివాసం కూడా తెలుసు, లంకలో ఉంటాడు అనే విషయం కూడా సుగ్రీవుడికి తెలుసు, వాలికి తెలుసు. అందుకే తార చెప్పింది లంకలో అని, ఆ విషయం కూడా చెప్పింది. వాడు అక్కడ ఉంటాడని నమ్మకం లేదు, అంటే అతని స్వస్థలం అది, కానీ అక్కడ ఉండకపోవచ్చు, ఇంకెక్కడైనా తిరగచ్చు. ఎందుకంటే దండకారణ్యంలో కూడా వస్తున్నాడుగా. కాబట్టి ఒకవేళ ఇటువైపు ఎక్కడైనా తెచ్చి దాచచ్చుగా, ఎవరైనా లంకకు వస్తే తెలిసిపోతుందని సీతమ్మ వారిని. అందుకని ఏ వైపు వదలలేదు ఆయన, ఎక్కడ ఏమి వదలకుండా ముందర తూర్పు వైపుకి పంపించి అక్కడ మొట్టమొదట నదుల గురించి చెప్పాడు. అక్కడ గంగా, యమున, సరయు, కౌశికి మొదలైన నదులన్నీ ఉంటాయి. ఆ నదీ తీరాల్లో కూడా చూడండి. తర్వాత అనేక పర్వతాలు ఉంటాయి అటువైపు, మొత్తం జియోగ్రఫీ చెప్తాడండి. ఎందుకు నేను ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందర చెప్పి అప్పుడు చెప్తాను. ఎందుకు మనము ఇలా ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా చదవాలి 4 దిక్కుల గురించి అంటే, ఇక్కడ మనకి 4 దిక్కులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వైపు మనకి దిక్పాలకులు అంటారు. అంటే ఒక్కొక్క దిక్కుని పాలించేది ఒక్కొక్క దేవతలు పాలిస్తూ ఉంటారు. తూర్పు వైపు ఇంద్రుడు పాలిస్తాడు, పడమర వైపు వరుణుడు పాలిస్తాడు, ఉత్తరం వైపు కుబేరుడు, దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటారు అని అంటారు. వీళ్ళందరూ మనకి దిక్పాలకులు, దిక్కులకి పాలకులు. ఇది మనం ఇప్పుడు చదివితే దీని గురించి వింటే ఏంటవుతుందంటే, తూర్పు వైపు ఉన్న ఇంద్రుడు, మనం తూర్పు వైపు అన్నీ చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, తూర్పు వైపు ఏంటి ఉన్నాయి, ఎక్కడెక్కడ వరకు ఉంటాయి, ఏంటి అని ఆయన ఇంద్రుడికి చాలా సంతోషం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషం కలిగితే గనక మనకి రాజ్యాధిపత్యం ఇస్తాడు, అంటే మనకి మంచి పవర్ ఇస్తాడు. అలాగే పడమర వైపు వరుణుడు ఉంటాడు. మనం పడమర వైపు ఏమున్నాయి, నదులున్నాయి, ఇవి ఉన్నాయి, తర్వాత కొండలు ఉన్నాయి, ఇంకేమున్నాయి, ఎక్కడ మహానుభావులు ఎవరు ఉంటారు, ఇవన్నీ చెప్పుకుని వస్తే అవన్నీ కనుక చదివినా విన్నా మనకి వరుణుడు వంశవృద్ధి చేస్తాడు. ఇక ఉత్తరం వైపు కుబేరుడు గురించి అటువైపు పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ రామాయణంలో ఇవన్నీ చదివితే ఏంటవుతుందంటే మనకి కుబేరుడు కదా ఐశ్వర్యం కలుగుతుంది. ఇక దక్షిణం వైపు అలాగే అక్కడ పర్వతాలు ఏమున్నాయి, నదులు ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి, ఇంకా చూడవలసిన గొప్పవాళ్ళు ఏంటి, ఇవన్నీ కనుక మనం చదివి వాటి గురించి విన్నా యమధర్మరాజు మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ దిక్పాలకులు శాంతి చెందడానికి, మనకి శ్రేయస్సు కలిగించడానికి రామాయణంలో ఇవి చదవాలి. ఊరికే 4 వైపులకి పంపించేశాడు అని మనం పేజీ తిప్పేస్తే కాదండి. అది కొంచెం మనం లోపలికి వెళ్ళి అది కనుక చదివితే ఈ దిక్పాలకులు శాంతించి మనకి అన్ని విధాలుగా శ్రేయస్సుని కలగజేస్తారు. కాబట్టి మనం ఎలాగో ఇంతవరకు చదువుతున్నాం, అందుకని ఇది మీరందరూ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను కొంచెం డీటెయిల్డ్గానే చెప్తున్నాను. సో దట్ ఇది ఏంటంటే మనందరికీ మంచి కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం తూర్పు వైపు వెళుతున్నాం. తూర్పు వైపు వినతుడు అనే అంటే ఆ వెళ్లే వాళ్ళలో ఆ నాయకుడి పేరు వినతుడు. అక్కడ ఉండే నదులు ముందర చెప్తున్నారు, గంగా, యమున, సరయు, కౌశికి మొదలైన నదులు ఉన్నాయి, నదీ తీరాల్లో వెతకండి అని చెప్పాడు. తర్వాత ఇవన్నీ దాటాక అక్కడ పర్వతాలు కొన్ని వస్తాయి. వాటి పేర్లు సోణ పర్వతం, మహి పర్వతం అనే పర్వతాలు కూడా ఉన్నాయి.
అనేక పర్వతాలు ఉన్నాయి, అందులో నేను 1-2 రాశాను. ఇక దేశాల గురించి కూడా చెప్పాడు. అక్కడ అనేక దేశాలు ఉంటాయి. అప్పట్లో ఉండే దేశాలండి అవి. ఇప్పట్లో కొన్ని మారిపోయి. దీని మీద చాలా మంది చాలా రీసెర్చ్లు చేశారు. మనకి మాకు ఇక్కడ బాంబేలో జానకి మ్యాప్స్ పెట్టింది. అంటే రామాయణం కాలం నాటి మ్యాప్స్. అవి నేను మీకు అందరికీ పంపించాను. మీరు మ్యాప్ కూడా పెట్టి చూసుకోవచ్చు. అప్పుడు అక్కడ ఉన్న దేశాల పేర్లు చెప్తున్నాడు. పుండ్ర దేశము, అంగ దేశము, అలాంటి దేశాలు ఉన్నాయి. తర్వాత బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, ఇలాన్ని దేశాలు అక్కడ ఉన్నాయి. ఆ దేశాలన్నిట్లో మీరు వెతకాలి. ఏది వదలడానికి వీల్లేదు సుమా. అంటే దేశంలో అన్నిట్లో మొత్తం అన్ని వీధులు, అంతఃపురాలు అన్ని వెతకాలి. ఎక్కడైనా దాచాడేమో. బహుశా అతను ఎవరైనా ఇతనికి రావణాసురుడికి స్నేహితుడైతే మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి అని సీతమ్మను అక్కడ దాచాడేమో, మనకు తెలియదు కదా. అందుకని ఎక్కడ ఏమి వదలటానికి వీల్లేదు, అన్ని వెతకాలి. తర్వాత మీరు ఇలా కొంచెం ఇవన్నీ దేశాలన్నీ దాటి ముందరకెళితే అక్కడ మందరాచల పర్వతం అని వస్తుంది. ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతంలో ఎంత విచిత్రం తెలుసండి. కొంతమంది ఎలా తిరుగుతూ ఉంటారట మనుషులు. కొంతమందికి చెవులు లేని వారు ఉంటారు, అసలు చెవులే ఉండవుట, వాళ్ళకి ఏమి వినపడు. కొంతమందికి ఒకటే కాలు ఉంటుంది, ఒక పాదం ఉన్న వారే ఉంటారు. తర్వాత కొంతమంది నరభక్షకులు అక్కడ ఉంటారు, కిరాతకులు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి, వెతకండి. అన్ని స్థానాలకి మీరు వెళ్ళాలి సుమా, ఏది వదలకూడదు అని చెప్పాడు. అలా వెళ్ళగా యవద్వీపం అని ఒక ద్వీపం వస్తుంది. ఇది 7 ఖండాలుగా ఉంటుందిట. ఉండి రత్నాల రాసులు, పోగులు పోసి ఉంటాయి అక్కడ. అది దాటి వెళితే అప్పుడు సువర్ణ ద్వీపము అని మరొక ద్వీపం వస్తుంది. అది సువర్ణ అంటే అర్థమవుతుందిగా మీకు, బంగారం. ఆ బంగారు గనులన్నీ అందులో ఉంటాయి. అది కూడా దాటి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రూప్యక దీపం అని ఇంకొక ద్వీపం వస్తుంది. ద్వీపం అంటే ఐలాండ్. అక్కడ వెండి గనులు ఉంటాయి. తర్వాత శిశిర పర్వతం అని ఇంకొక పర్వతం వస్తుంది. అది చాలా ఎత్తైంది. అక్కడ దేవతలు విహరిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత సముద్రం వస్తుంది. దాన్ని సోణ నది అంటారు. అందులో ఎర్రగా ఉంటుందిట నీరు కూడా ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ సిద్ధ చారణులందరూ తిరుగుతూ ఉంటారు. సిద్ధులు, చారుణులు, ఇలాగా దేవతల్లో రకరకాలు ఉంటారు. అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరకెళితే ఇక్షు సముద్రం అని వస్తుంది. ఇక్షు సముద్రం. అక్కడ అది అసురుల నివాసం. అందరు రాక్షసులు అక్కడ ఉంటారు. వాళ్ళేంటో తెలుసా అండి, మనం వెళుతూ ఉంటే మనుషులు ఇలా నడుస్తూ ఉన్న నేల మీద మరి నీడ పడుతూ ఉంటుంది కదా, ఆ నీడను పట్టి మనల్ని లాగి తినేస్తూ ఉంటారు. భయంకరంగా గర్జిస్తూ ఉంటారు వాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి అంటే హెచ్చరిస్తున్నాడు ఎక్కడెక్కడ డేంజర్ ఉందని. తర్వాత అనేక భయంకర సర్పాలు తిరుగుతూ ఉంటాయి. అది జాగ్రత్తగా దాటి వెళ్ళండి. అక్కడి నుంచి మీరు వెళితే లోహితము అనే చోటు వస్తుంది. అక్కడ మధు సముద్రం. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే అక్కడ సాల్మలి ద్వీపము అని వస్తుంది. సాల్మలి మీకు రాసానుగా, చూసుకోండి. అక్కడ సాల్మలి వృక్షాలంటే బూరుగ వృక్షాలు, బూరుగ దూది ఉంటుంది కదా, ఆ బూరుగ దూది వృక్షాలు. అక్కడ చాలా గొప్ప మందిరం మీకు కనబడుతుంది. ఆ మందిరానికి నమస్కారం చేసుకోండి. ఎందుకో తెలుసా, అది విశ్వకర్మ గరుత్మంతుడి కోసం కట్టింది. దాన్ని నానామణి విహార రమ్య గృహం అంటారు. నానామణి విహార రమ్య గృహం అంటారు. అది గరుత్మంతుడిది కాబట్టి దానికి నమస్కారం చేసుకోండి. ఆయన కోసం స్పెషల్ గా విశ్వకర్మ కట్టాడు. ఇంకా ముందుకెళ్తే మాత్రం అక్కడ ప్రమాణంలో భయంకరమైన రాక్షసులు ఉంటారు. గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళ పేరు మందేహులు అనే రాక్షసులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఏంటో వాళ్ళకి ఒకటే ఏంటంటే, ప్రపంచంలో ఎవరు సుఖంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అందుకని మనకి అన్ని విధాలుగా పొద్దున్నే ఉదయించి సాయంత్రం వరకు మనతో ఉండి మనకి అన్ని ఇచ్చేది సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడు పొద్దున ఇలా ఉదయిస్తూ ఉన్న సమయంలో వెళ్ళి సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తారు. సూర్యుడిని మింగేస్తే ఇంకేముంది, చీకటేగా, ఇంకా మొత్తం అందరూ నశించిపోతాం కదా. అందుకని వెళ్ళి సూర్యుడినే మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏంటవుతుందంటే, వాళ్ళు వచ్చేసరికి సూర్యుడి కిరణాల తీవ్రత పెరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళకి ఇదే పని. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు సూర్యుడి దగ్గర తినడానికి. కానీ సూర్యుడి కిరణాల తీవ్రతను వాళ్ళు తట్టుకోలేరు. తర్వాత ఇంకొకటి ఏంటో తెలుసా అండి, అందరూ పొద్దున్న సూర్యుడు ఉదయిస్తూ ఉంటే గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. సూర్యుడిని ఇచ్చి ఆయనకి అర్ఘ్యం ఇస్తూ గాయత్రి మంత్రం చేసుకుంటారు. దానివల్ల ఆ మంత్ర ప్రభావం అంతా సూర్యుడికి వెళుతూ ఉంటుంది. ఈ మంత్ర ప్రభావంతో సూర్యుడి కిరణాల ఆ వేడితోటి వీళ్ళు పైకి వెళ్ళలేరు, సూర్యుడి దగ్గర వరకు వెళ్ళలేరు, వెనక్కి పడిపోతూ ఉంటారు మళ్ళా సముద్రంలో.
మళ్ళా పొద్దున్నే లేచి మళ్ళా మొదలెడతారు వెళ్ళడానికి, మళ్ళా పడిపోతూ ఉంటారు. ఇది వాళ్ళ కార్యక్రమం. కాబట్టి ఇది ఈ మందేహులు అని చేసే రాక్షసులు అక్కడ మీకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని దాటి ముందరకు వెళ్ళండి. తర్వాత అక్కడ ఘృత సముద్రం వస్తుంది. ఘృతము అంటే నెయ్యి సముద్రం వస్తుంది. అది దాటి మీరు వెళితే దధి సముద్రం వస్తుంది. దధి అంటే పెరుగు కదా, ఆ సముద్రం వస్తుంది. తరువాత ఇంకా ముందరికి వెళితే క్షీరోదము అని వస్తుంది. ఇక్కడ మధ్యలో వృషభము అనే ఒక పర్వతం ఉంటుంది. అది దాటి గనక వెళితే అక్కడ సుదర్శనము అనే ఒక సరస్సు వస్తుంది. తర్వాత ఒక మహా సముద్రం వస్తుంది. అక్కడ మధుర జలాలు ఉంటాయి. అక్కడ ఆ మధుర అక్కడ ఎలా ఉంటుందంటే అంతా బాగానే ఉంటుంది, ఉన్నట్టుండి అందులో బడవాగ్ని వస్తూ ఉంటుంది. అగ్ని రగిలిపోతూ వస్తుంటుంది. సముద్రంలో కూడా అగ్ని ఉంటుంది, దాని పేరు బడవాగ్ని అంటారు. అక్కడ ఒక మహాముని ఉండేవాడు, ఔర్యుడు అని. ఆయనకి కోపంతో ఏమైందంటే ఆ కోపమే సముద్రంలో ప్రవేశించి అది అగ్ని రూపం దాల్చిందిట. దాన్ని అలా వస్తూ ఉంటుంది. దాన్ని హయముఖము అంటారు. ఆ తర్వాత ఇంకా మీరు ముందరికి వెళితే అక్కడ ఒక బంగారు పర్వతం వస్తుంది అని చెప్పారు. అది చాలా ముఖ్యమైన పర్వతం. జాత రూపశిలము అంటారు దాన్ని. ఇది అక్కడ ఆదిశేషువు ఉంటాడు, నమస్కారం చేసుకోండి అని చెప్పాడు. అది ఎవరికి నమస్కారం చేయాలి అది కూడా చెప్తాడు. ఆదిశేషువు అక్కడ ఉంటాడు. ఆయనే అనంతుడు, విష్ణుమూర్తికి ఆయన పడకగా ఉంటాడు కదా ఆదిశేషుడు. ఆయన తెల్లగా ఉంటాడు, భూభారాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు. అక్కడ ఉంటాడు. విశాలమైన నేత్రాలు ఉంటాయి, 1000 పడగలు ఉంటాయి, నీలి వస్త్రాలు ధరించి ఉంటాడు ఆదిశేషుడు. ఆయనకి అందరూ నమస్కారం చేయండి, ప్రతి వాళ్ళు ఆ మహాత్ముడికి దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. తర్వాత ఇంకా కాస్త ముందరికి వెళితే మీరు ఈ ఆదిశేషుడికే ఒక తాటి చెట్టు ఆకారంలో ధ్వజం ఉంటుంది, అంటే ఒక జెండా ఉంటుంది. దానికి 3 శిరస్సుల గుర్తులు కూడా ఉంటాయని చెప్పారు. అది దాటి వెళితే మీకు వచ్చేది ఉదయాద్రి అని చెప్పాడు. ఉదయాద్రి అంటే ఏంటి? తూర్పు వైపు కదా వెళ్ళేది. సూర్యుడు ఉదయాద్రిన ఉదయిస్తాడు అంటారు, అస్తాద్రిన అస్తమిస్తాడు అంటారు. ఆ ఉదయాద్రి అంటే ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో మొట్టమొదటి చోటికి తూర్పు వైపు మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అది చివరి ప్లేస్ అనమాట. అక్కడ అనేక వృక్షాలు ఉంటాయి, బంగారు కాంతులు ఈనుతూ ఉంటాయి అవన్నీ. తర్వాత అన్ని సువర్ణమయాలే, సౌమనసం అంటారు. బంగారు శిఖరం ఉంటుంది అక్కడ అని చెప్పి వామనుడు 3 కాళ్లతో మొత్తం ప్రపంచాన్ని కొలిచి బలిచక్రవర్తిని పంపించేస్తాడు కదా, అప్పుడు మొట్టమొదటి కాలు వేసింది ఈ ఉదయాద్రి మీద వేశాడు. అందుకని వామనుడిని తలుచుకు మీరు అక్కడ నమస్కారం చేయండి అని చెప్పాడు. తర్వాత అక్కడ ఎంతమంది ఋషులు ఉంటారో తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే స్థలం కదా, అక్కడే అందరూ చేసి ఆయనకు అర్ఘ్యం ఇచ్చి ఆయన సేవించుకుంటూ ఉంటారు. వైఖానసులు, వాలఖిల్యులు, అలాంటి తపస్సంపన్నులందరూ అక్కడ ఉంటారు. అందరికీ నమస్కారం చేయండి. వాళ్ళ సీతమ్మ వారిది ఏదైనా ఉందంటే మీరు అడగండి కూడా, వాళ్ళని అడిగితే కూడా చెప్తారు అక్కడెక్కడైనా ఉందా అని చెప్పారు. అది చివరికి వెళితే అక్కడ సుదర్శన ద్వీపం అని వస్తుంది. అది విష్ణుమూర్తికి సంబంధించి. అక్కడ రోజు సూర్యుడు ఉదయాద్రి మీద చిన్న బాలసూర్యుడిగా ఉదయిస్తున్నప్పుడు ఆయన కిరణాలు అక్కడ పడతాయి. అక్కడ అది బ్రహ్మ నిర్మించిన ద్వీపం. ఇది బ్రహ్మలోకానికి భూలోకానికి ద్వారం. ఎవరైనా సరే ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ ఉదయాద్రి సుదర్శన ద్వీపంలోంచి వెళ్ళి ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. అలాగే దేవతలు భూమి మీదకి రావాలంటే కూడా అక్కడి నుంచి అంటే ఒక ఎంట్రన్స్ అనమాట. అక్కడ సుదర్శన ద్వీపం. ఇక ఆ తర్వాత అది గనక ఇంకా మీరు దాటితే ఇక అక్కడ సూర్యుడి కిరణాలు ఉండవు, చంద్రుడి కిరణాలు ఉండవు, ఏమీ ఉండదు, మొత్తం చీకటే. ఇక ఆ తర్వాత ఏముందో నాకు తెలియదు. ఉదయాద్రి వరకు మాత్రమే నాకు తెలుసు. తూర్పు వైపు లాస్ట్ ఉదయాద్రి సుదర్శన ద్వీపం. కాబట్టి మీరు వెళ్ళిరండి, అక్కడ వరకు వెళ్ళి ప్రతి చోట సీతమ్మ వారిని వెతకండి. మీకు 1 నెల రోజులు మాత్రమే గడువు. నెల దాటితే మీకు అందరికీ శిరచ్ఛేదమే. నెల లోపల మీరు వచ్చి తీరాలి. సీతమ్మ వారు ఎక్కడుందో అటువైపు ఉంటే తెలుసుకుని వస్తే మీకు అనేక పారిశోధకులు అన్ని ఏది కావాలంటే అది ఇస్తాను, నాతో సమానంగా మిమ్మల్ని చూస్తాను. కాబట్టి వెళ్ళిరండి అని అక్కడ ఆ సుదర్శన ద్వీపం దగ్గర దేవేంద్రుడి భవనం ఉంటుంది. దాన్ని దర్శించుకుని నమస్కారం చేయండి. ఎందుకంటే తూర్పు వైపు ఎవరు అధిపతి? ఇంద్రుడు కదా, మనకి రాజ్యాధికారం ఇస్తాడు, అధికారాలు ఇస్తాడు. అది ఆయన మొత్తం తూర్పు దిక్కుకి ఆయన దిక్పాలకుడు. అక్కడ ఉంటాడు ఆ సుదర్శన ద్వీపం దగ్గర ఇంద్రుడు ఉంటాడు. కాబట్టి ఆయనకు అందరూ నమస్కారం చేయండి. ఆ దిక్కుకు అధిపతి, ఆయనకి నమస్కారం చేసి ఆయన దీవెనలు తీసుకుని రండి. సీతమ్మ వారికి నాకు జాడ చెప్పండి, ఉంటే వెంటనే చెప్పాలి అని జాగ్రత్తగా సీతమ్మ వారిని వెతకండి, మీకు క్షేమం అవుగాక, వెళ్ళిరండి అన్నాడు. ఇది తూర్పు వైపు వర్ణన. వీళ్ళందరూ ఈ అక్కడి నుంచి ఈ వినతుడు ఆయన్ని ఒక
నాయకుడిగా తీసుకుని ఎంతో మంది అటువైపు వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి పశ్చిమ దిశ, పశ్చిమం వైపు తీసుకున్నాడు ఆయన. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వైపు కదా. ఆ పశ్చిమానికి తార, వాలి భార్య తార ఉంది కదా, ఆ తారకి తండ్రి పేరు సుషేణుడు ఆయన ఉన్నాడు. ఆయన ఒక నాయకుడిగా నియమించారు. అటువైపు నియమించి ఆయన మరీష మహర్షి అంశ, అది ఆయన మా సామాన్యుడు కాదండి, అందుకే తార బహుశా అంత చక్కగా మాట్లాడగలుగుతుందేమో. అలాంటి వాడిని నాయకుడిగా పెట్టాడు. పెట్టి ఆయన కింద అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఆయనకి పిలిచి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మరి మామగారితో సమానం చేసి అప్పుడు చెప్పాడు వాళ్ళందరికీ పశ్చిమ దిశ వైపు ఏమేమి ఉన్నాయి. పశ్చిమ దిశ వైపు చెప్తూ అన్ని చెప్పుకుని వస్తాడు ఈయన. మనకి పశ్చిమ దిశ వైపు వరుణుడు మనకి వంశాభివృద్ధి ఏం చెప్పాడు. అక్కడ ఉన్న మొట్టమొదట ఏవేవి రాజ్యాలు ఉన్నాయి, సౌరాష్ట్ర, బాహ్లిక, సూర, భీమ దేశాలు ఉన్నాయి, అటువైపు వెళ్ళండి. పైగా మొగలి పొదలు, కొబ్బరి తోపులు ఇవన్నీ ఉంటాయి, అటువైపు జాగ్రత్తగా మీరు వెళ్ళాలి అని చెప్పాడు. తర్వాత మురచి పట్టణం, జటీపురం, అవంతి, అంగలోపపురి, అలక్షితవనం ఇలాంటి రకరకాల దేశాల పేర్లన్నీ చెప్పాడు. ఇవన్నీ వెతకండి, ప్రతి చోట అంతఃపురాలు ఏవి వదలకూడదు, ప్రతిదీ మీరు వెతకాలి. తర్వాత ఇంకా దూరంగా చాలా దూరం వెళితే పెద్ద అడవి వస్తుంది. అడవి కూడా మీరు దాటి వెళితే హేమగిరి అనే ఒక పెద్ద 100 శిఖరాలు ఉన్న పర్వతం వస్తుంది. అక్కడ క్రూరమైన పక్షులు ఉంటాయి, అందరినీ చంపేస్తాయి ఏ జీవి వెళ్ళినా, కానీ జాగ్రత్తగా ఉండండి, అక్కడి నుంచి ముందరకు వెళ్ళండి అని చెప్పాడు. ముందరకు వెళితే పారియాత్రము అని ఒక పర్వతం వస్తుంది, ఒక మహాపర్వతం. అది బంగారు శిఖరం ఉంటుంది. దానికి అసలు దాని దర్శనం సామాన్యులకు అవ్వదు, ఎందుకంటే మన చూపు కొంతవరకే వెళుతుంది కదా, పైకి వెళ్ళదు. కాబట్టి అంత చాలా మహాత్ములకి మాత్రమే దాని శిఖర దర్శనం అవుతుంది. ఇక్కడ 24 కోట్ల గంధర్వులు నివసిస్తారు. ఫలాలు ఉంటాయి, అనేకమైన ఫలాలు. కానీ జాగ్రత్త, వానరులకు ఫలాలంటే వాటిని చూసి వీళ్ళు చపల చిత్తులు అవుతారు కదా, ముట్టుకోకండి సుమా, ఏవి తినకూడదు. పైగా గంధర్వుల సమీపానికి మీరు వెళ్ళకండి, దూరం నుంచి చూసి నమస్కారం చేయండి. వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ వానరుల జోలికి ఏం రారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భంగం చేయకుండా ఉంటాయి. కాబట్టి దూరం నుంచి వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ ఫలాలు అవి తినకండి. తర్వాత మీరు ఇంకా ముందరకు వెళితే వజ్రగిరి అని పర్వతం వస్తుంది. అక్కడి నుంచి ఇంకా ముందరకు వెళితే చక్రవంతము అని మరొక పర్వతం వస్తుంది. ఇక్కడ విశ్వకర్మ 1000 అంచులు ఉన్న విష్ణు చక్రాన్ని నిర్మించాడు. ఎంత గొప్ప విషయం కదండి. అలాంటి చోట్లు మనం తలుచుకుంటేనే మనకి ఎంత సంతోషంగా ఒళ్ళు పులకిస్తుంది. అలాంటి చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. కాబట్టి పాంచజన్యం కూడా ఆయనకి లభించిన తర్వాత విష్ణు చక్రానికి కావాలి అంటే దానికి ఇలా ఉండాలి, ఈ విధంగా షార్ప్ ఎడ్జెస్ అంటే అవన్నీ చేసి విశ్వకర్మ అక్కడ విష్ణుమూర్తికి ఇచ్చాట. అది దర్శించి నమస్కారం చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ముందరికి వెళితే వరాహగిరి వస్తుంది. జాగ్రత్త, లోపలికి వెళ్ళకండి, అతి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు ఎందుకో తెలుసా, అక్కడ ప్రాగ్జ్యోతిషపురం అని ఉంటుంది. ఏమైనా గుర్తొచ్చిందా మీకు ప్రాగ్జ్యోతిషపురం అంటే? అది నరకాసురుడి రాజధాని. నరకాసురుడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఉన్నాడు, అప్పటికి ఇంకా త్రేతాయుగం, అప్పటికి ఇంకా నరకాసురుడు ఉన్నాడు. తర్వాత ఈయన ద్వాపర శ్రీకృష్ణుడు కదా, ఆయన్ని సంహరిస్తాడు, అప్పటికి ఇంకా ఉన్నాడు. కాబట్టి వాడు రాక్షసుడు, వాడి జోలికి వెళ్ళకండి, జాగ్రత్తగా అక్కడ ఆ రాజ్యంలో వెతికి ఇంకా ముందరికి వెళ్ళిపోండి. తర్వాత సర్వ సౌవర్ణ పర్వతం అని ఇంకొక పర్వతం వస్తుంది. అక్కడ సెలయేళ్ళు, జంతువులు అవన్నీ ఉంటాయి. అక్కడ మీకు ఏమైనా కావాలంటే తినండి. తర్వాత మేఘవంతము అని మరొక పర్వతం వస్తుంది. ఇక్కడ ఇంద్రుడికి పట్టాభిషేకం జరిగింది. ఇంద్రుడికి ఒక దేవతల రాజుగా పట్టాభిషేకం చేసింది ఇలాంటి చోటే అని చెప్పాడు. ఆయనకి పచ్చని గుర్రాలు ఉంటాయే, ఇంద్రుడు అక్కడ చేశారు. అది కూడా దాటి వెళితే మేరుగిరి వస్తుంది. అక్కడ 60,000 బంగారు కొండలు ఉంటాయి. మధ్యలో మహోన్నతమైన మేరుగిరి పర్వతం ఉంటుంది. ఇక్కడ ఈ సూర్యుడి వరం ఆయనకి. ఆ మేరుగిరికి ఏంటంటే, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి నా అనుగ్రహం దొరుకుతుంది అని మేరుగిరికే సూర్యుడు ఆయన వరం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడికిట ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి విశ్వేదేవతలు, మరుద్గణాలు, అష్టవసువులు వీళ్ళందరూ సాయంత్రం అక్కడికి వచ్చి సూర్య భగవాను ఉపాసిస్తూ ఉంటారు. పశ్చిమం కదండి, ఇక్కడ మరి అస్తమిస్తాడు సూర్యుడు. కాబట్టి ఎందుకంటే ముందర మనం సూర్యుడు ఉదయించే చోటు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు సూర్యుడు అస్తమించే చోటు చెప్పుకుంటున్నాం పశ్చిమం. కాబట్టి ఆయన అక్కడ అస్తమిస్తాడు. కాబట్టి అందరూ ఆయన అక్కడికి వచ్చి, సూర్యుడు ఏంటంటే అస్తమించి మెల్లిగా అస్తాద్రికి వెళ్ళిపోతాడు.
ఆయన ఉదయాద్రిలో ఉదయించి అస్తాద్రిలో వెళ్ళిపోతాడు అంట. ఆయన ఉదయించినప్పుడు అక్కడ కొంతమంది పూజ చేసుకుంటున్నారు, ఇక్కడ అస్తమిస్తున్నప్పుడు ఇంతమంది దేవతలు అక్కడికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆయనకి అర్ఘ్యం ఇచ్చి పూజ చేసుకుంటుంటారు. అప్పుడు ఆయన మెల్లిగా అస్తాద్రికి వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యుడైపోతాడు. తర్వాత ఈ మేరు పర్వతానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మేరుగిరి, దానికి అస్తాద్రికి మధ్య ఒక మహాతాళ వృక్షం ఉంటుంది, అది బంగారు కాంతులు ఈనుతూ ఉంటుంది. అక్కడ ఒక దానికి 10,000 యోజనాల దూరం ఉంది ఆ రెండింటికి మధ్య. దీన్ని సూర్యుడు ఎంత తొందరగానో దాటేస్తాడు, ఒక ముహూర్త కాలంలో దాటేస్తాడు. ఇక్కడ వరుణిని నివాస స్థానం ఉంటుంది. మరి ఈ దిక్కుకి పశ్చిమానికి అధిపతి దిక్పాలకుడు వరుణుడు, అందుకని ఆయన అందరూ నమస్కారం చేయాలి, మనందరికీ వంశాభివృద్ధి కలుగుతుంది. అది విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడు ఆయనకి. అక్కడ ఆయన వరుణుడికి మంచి మందిరం ఉంది అక్కడ, ఆయన నివాస స్థానం. ఇక్కడ మీరు అక్కడే చూస్తే పక్కన మేరు సావర్ణి అనే ఒక మహర్షి ఉంటాడు అని మహర్షి గురించి గొప్పగా చెప్తాడు సుగ్రీవుడు. ఆయన సూర్యుని అంత గొప్ప తేజస్సు ఉన్నవాడు, అంత దూరంలో అక్కడ ఆ మూల ఉన్నాడు. అంటే ఆయనకి వెళ్ళండి, ఆయనకి ప్రణమిల్లండి, నమస్కారం చేయండి, స్తోత్రం చేయండి, మేరు సావర్ణి అని ఋషికి చేస్తే ఆయన బహుశా అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే సీతమ్మ జాడ చెప్తాడేమో. కాబట్టి ఆయన్ని వదలకండి సుమా, ఆయన పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం చేయండి అని చెప్పాడు. చెప్పి మళ్ళా ఇంత జాగ్రత్తగా ఏది చేయాలి ఏది చేయకూడదు పశ్చిమ తీరంలోనే చెప్పి, జాగ్రత్త, మీ అందరికీ 1 రోజులే గడువు, మీరు పని చేసుకొచ్చారా నాతో సమానంగా అన్ని అధికారాలు ఇస్తాను, మీరు ఏ తప్పులు చేసినా క్షమిస్తాను, అన్ని మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. మీరు 1 లోపల రాలేదా మళ్ళా తర్వాత మీరు 32వ రోజు 33వ రోజు ఇలా వస్తే మీకు అందరికి శిరచ్ఛేదమే సుమా అని సుగ్రీవాజ్ఞ ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఉత్తర దిశకు చెప్పాడు. ఉత్తర దిశకి శతవలి అని అతను నాయకుడు, ఆయన్ని నాయకుడిగా చెప్పాడు, మీరు అక్కడ అన్ని మ్లేచ్ఛ దేశాలు, పులిందుల భూములు, సూరసేనుడి రాజ్యం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కురుక్షేత్రం, మద్రక దేశం, యవనుల రాజ్యం, పురురాజుల రాజ్యం, చీన దేశం, బహుశా చైనా ఉంటుంది, హిమాచలం ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకి ఇటువైపు హిమాచలం వైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలని పంపిస్తున్నాడు. పంపించి ఇక్కడ మొట్టమొదట మీరు వెళుతూ ఉంటే సోమాశ్రమం అని వస్తుంది, సోమాశ్రమం, అక్కడ దేవతలు గంధర్వులు నివసిస్తారు అని చెప్పాడు. తర్వాత కాళ పర్వతం అనే పర్వతం వస్తుంది. అక్కడి నుంచి ఇంకా మీరు ముందరకు వెళితే హేమగర్భము అనే మహాపర్వతం వస్తుంది. తర్వాత సుదర్శనం అనే ఒక కొండ వస్తుంది. తర్వాత దేవసఖ అనే పర్వతం వస్తుంది, దాని మీద అనేక వృక్షాలు ఉంటాయి, అనేక పక్షులు ఉంటాయి. అక్కడ మీకు ఏదైనా కావాలంటే ఆ పళ్ళు అవి తినచ్చు. తర్వాత ఇంకా కొంత ముందరికి వెళితే ఒక శూన్య ప్రదేశం వస్తుంది. అది కూడా దాటి మీరు ముందరకు వెళితే అప్పుడు కైలాస శిఖరం, మనం ఏదైతే ఎప్పుడు మన హిమాలయాల్లో చూడాలని మనం కలలు కంటూ ఉంటామో ఆ కైలాస శిఖరం దర్శనం మీకు అక్కడ అవుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఉండే ప్రమద గణాలు ఉండే స్థలం అదే. నమస్కారం చేసుకోండి. ఇక్కడ మీకు మీ అదృష్టం బాగుంటే స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంకా ముందరికి వెళ్ళండి. అక్కడ అసలు ఆ కైలాస శిఖరం చూడగానే మీకు పరమ సంతోషం కలుగుతుంది. తెల్లని కాంతులు విరచిమ్ముతూ ఉంటుంది. మనకు ఎన్ని ఫోటోలు చూస్తూ ఉంటాం కైలాస శిఖరం, అది దాని గురించి చెప్తాడు. చెప్పి ఇంకా కాస్త మీరు ముందరకు వెళితే ఆయనకి అతి దగ్గర వాడు పరమేశ్వరుడికి అతి స్నేహితుడైన కుబేరుడి దివ్య భవనం అక్కడ ఉంటుంది. ఇటువైపు దిక్పాలకుడు కుబేరుడు, ఐశ్వర్య ప్రదాత ఆయనకి నమస్కారం చేసుకుందాం మనం కూడా. చేసుకుని ఆయన యక్షులకి అధిపతి, అక్కడే ఉంటాడు ఆయన రోజు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాడు. పెద్ద విశాలమైన సరస్సు ఉంటుంది ఆయన భవనం దగ్గర. అక్కడ అనేక మంది అప్సరస్సులు వాళ్ళందరూ రోజు నృత్యం చేస్తూ ఉంటారు. అంతకంటే నువ్వు కొంచెం ముందరికి వెళితే అక్కడ క్రౌంచగిరి అనే పర్వతం వస్తుంది. కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని అక్కడికి ప్రయోగిస్తే తారకాసురుని చంపడానికి, అక్కడ ఈయన శూల శక్తి అంటే శూలం, ఆ శూల రూపంలో ఆ గుహ ఏర్పడింది. అందుకని దాని పేరు క్రౌంచగిరి అంటారు. అక్కడ తేజోమూర్తులైన మహర్షులు దేవతలు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అసలు అక్కడికి మనం అడుగు పెట్టడం కూడా అసాధ్యం, అలాంటి దివ్యమైన పర్వతం. ఇక అంతకంటే కొంచెం ముందరికి వెళితే అక్కడ మన్మధుడు తపస్సు చేసిన చోటు వస్తుంది. దాని పేరు కామశైలం అంటారు. అవృక్షము లేదా కామశైలం, అది మన్మధుడు తపస్సు చేసిన చోటు. ఇంకా ముందరికి వెళితే మానస పర్వతం అనుంది. అక్కడ అసలు మనుషులు సంచరించలేరు, అంత చాలా కష్టం, అంటే చల్లగా ఉంటుంది. ఇంకా ముందర మంచులు పడేసే చోటు కదా. తర్వాత ఇక్కడ మయుడు అనే ఒక దానవుడి భవనం కూడా ఉంది. దాన్ని మైనాకము అంటారు. ఈ మైనాక వేరు, తర్వాత వచ్చే మైనాక పర్వతం వేరు.
కొన్ని 2 పేర్లు ఉంటాయి, ఒకే దాని 2 అలా ఉంటాయి. తర్వాత వైఖానసము అనే ఒక సరస్సు వస్తుంది. ఇక్కడ సిద్ధులు, వైఖానసులు, వాలఖిల్యులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి సుమా అని చెప్పాడు. తర్వాత ఇక్కడ కుబేరుడి వాహనమైన ఏనుగు సంచరిస్తూ ఉంటుందిట. దాని పేరు సార్వభౌమం అని. అక్కడ కుబేరుడి వాహనం ఏనుగు అక్కడ సంచరిస్తూ ఉంటుంది, దానికి నమస్కారం చేసుకోండి అని చెప్పాడు. చెప్పి తర్వాత శూన్య ప్రదేశం వస్తుంది, అక్కడ ఏమీ ఉండదు, శూన్యంగా ఉంటుంది, చిమ్మ చీకటి. కానీ అక్కడక్కడ వెలుగులు కనిపిస్తూ ఉంటాయి ఆ చీకట్లో. ఏంటి ఆ వెలుగులు అంటే నక్షత్రాలు కాదు, సూర్యచంద్రులు కాదు. ఏంటి అంటే అక్కడ తపస్సు చేసుకునే సిద్ధులకి వెలుగులు ఉంటాయి, స్వయంగా వాళ్ళ నుంచి వెలుగులు వస్తాయి, అవి చూడండి మీరు అని చెప్పాడు. తర్వాత శైలోదము అని ఒక నది వస్తుంది, అది దాటాక ఇక ఉత్తర కురు భూములు వస్తాయి అని చెప్పారు. అంటే మీరేంటి హిమాలయాలు కూడా దాటి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఉత్తర కురు భూములు వస్తాయి. అవన్నీ జీవనదులు ఉంటాయి అక్కడ. నల్ల కలువలు, బంగారు పద్మాలు, వృక్షాలు అన్ని ఉంటాయి. ఆ వృక్షాలకి చాలా విచిత్రమైన గుణం ఉంది. కొన్ని వృక్షాలు వస్త్రాలు ప్రసాదిస్తాయి, అడగగానే కొత్త బట్టలు ఇచ్చేస్తాయి మనకి. కొన్ని వృక్షాలు నగలిస్తాయి. కొన్ని వృక్షాలు ఇంట్లో మనకు కావాల్సిన ఏవి కావాలంటే అవి ఇచ్చేస్తాయి. అంటే వృక్షాలకి అంత శక్తి ఉంది, కల్పవృక్షాలు లాంటివి. తర్వాత కొన్ని వృక్షాలు అయితే మనకి భక్ష్యాలు, పానీయాలు ఇలాంటివి కూడా ఇస్తాయి. ఇప్పుడు అద్భుతమైన సంగీతం అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం సద్గుణవంతుడు మాత్రమే ప్రవేశించగలరు. అందరూ అంటే దురాశ పరులు వెళ్ళి నాకు కావాలి అలాంటి వాళ్ళకి ప్రవేశం లేదు, రాలేరు కూడా అని చెప్పారు. ఇక చివరికి లవణ సముద్రం వస్తుంది అక్కడ అని చెప్పారు. అక్కడ సోమగిరి అనే ఒక పర్వతం ఉంటుంది, మొత్తం స్వర్ణమయంగా ఉంటుంది. అది చివరి స్థలం. ఇక అక్కడ ఉండేది ఎవరో తెలుసా అండి, త్రిమూర్తులు ఉంటారు అని చెప్పారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు అక్కడే. అంటే మహేశ్వరుడు ఇక్కడ శివుడు ఉన్నాడు కదా అంటే ఇక్కడ కూడా ఉంటాడు, ఒక చోట ఉండి ఇంకో చోట ఉండడానికి లేదు. త్రిమూర్తుల నివాసం అక్కడ ఉంటుంది. బ్రహ్మర్షులు వస్తారు అక్కడికి సేవించడానికి, ఎవరూ రాలేరు, కేవలం బ్రహ్మర్షులు మాత్రమే వెళ్ళి అక్కడ వాళ్ళని సేవించగలరు. ఇక్కడికి వెళ్ళడం దేవతలకు కూడా అసాధ్యమే, మీరు వెళ్ళలేరు, ఎవరం వెళ్ళలేం. కాబట్టి అంతకు ముందరే మీరు చూసేసి ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళి వచ్చేయండి. ఆ తపస్సిద్ధులు వెలుగులు ఉన్న వరకే వెళ్ళగలరు మీరు, అంతవరకు వెళ్ళి వచ్చేయండి. మళ్ళా చెప్పాడు, గడువు 1 రోజులే సుమా జాగ్రత్త అని చెప్పి పంపించాడు. ఇక మిగిలింది దక్షిణ దిక్కు. తెలుసు అందరికీ, దక్షిణం వైపే రావణాసురుడు సీతను తీసుకెళ్లాడు, అది చాలా ఇంపార్టెంట్, అక్కడి వైపే ఉంటాడు అని తెలిసి అక్కడికి అప్పుడు ఏంచాడు, ఎక్కడికి ఎవరు వెళ్ళాలి అందులో. అంటే ఏంటి మనం అంటాం చూసారా, ముఖ్యుల్ని ఇలా పట్టుకొని అతి ముఖ్యుల్ని అక్కడికి పంపించాడు. పంపించి దానిలో అందరికీ ఒక నాయకుడు ఉండాలిగా. ఆ నాయకుడు ఎవరో తెలుసా అండి, అంగదుడిని నాయకుడు. చిన్నవాడు, యువ నాయకుడు కదా, హుషారుగా ఉంటాడు, అందుకని అంగదుడిని నాయకుడిని చేశాడు. చేసి అంగదా నీతో పాటు నేను కొంతమంది వీరులను పంపిస్తున్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు? నీలుడు అంటే అగ్ని, దాంతో అగ్నితో అంటే అగ్ని అంశతో పుట్టినవాడు. అందరు దేవతలందరూ వాళ్ళ అంశాల్ని పంపించారుగా, అగ్ని అంశతో వచ్చిన నీలుడు ఉన్నాడు. తర్వాత వాయుపుత్రుడైన మన హనుమంతుడు ఉన్నాడు. తర్వాత జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు. మరి అక్కడొక సుషేణుడు ఉన్నాడుగా, ఇక్కడ కూడా ఇంకో సుషేణుడు ఉన్నాడు. అక్కడ ఆయన ఉన్నది తార తండ్రి, ఇక్కడ ఇంకో సుషేణుడు. ఋషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాధనుడు, ఉల్కాముఖుడు, అసంగుడు, అంగదుడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఒక గ్రూప్ కింద చేసి దానికి అంగదుడిని ఒక నాయకుడిగా పెట్టి చెప్పాడు. వీళ్ళందరూ అతి పరాక్రమంలో, వేగంలో వాయువుతో సమానమైన వాళ్ళు, అలాంటి వాళ్ళని పంపిస్తున్నాడు. పంపించి చెప్పాడు, మిమ్మల్ని అందరినీ దక్షిణం వైపు ఎందుకు పంపిస్తున్నానో తెలుసా, ఇటువైపు మనం వెళ్ళడం చూసాం, ఇటువైపు లంక ఉందని కూడా నాకు తెలుసు. కాబట్టి అసలు అతని రాజధాని అక్కడే ఉంటాడు రావణాసురుడు. కానీ అక్కడ సీతమ్మని ఉంచాడని మనకు నమ్మకం లేదు. కాబట్టి ఎక్కడ ఉంచాడో తెలియదు, మీరు వెతుకుతూ వెళ్ళాలి, 1 రోజుల్లో రావాలి అని చెప్తూ అక్కడవన్నీ చెప్పుకొచ్చాడు. మొట్టమొదట మీకు వింధ్యా పర్వతం వస్తుంది. ఇది ఎలాంటి పర్వతం అండి, అగస్త్యుడికి మాత్రమే తలంచింది కదా, అలాగా పెరుగుతూ ఉందని మనం దాని కథ చెప్పుకున్నాం కదా. వింధ్య పర్వతం ఇలా పెరుగుతూ ఉంటుంది. అగస్త్యుడు వచ్చిన తర్వాత ఆయనకు తల వంచి ఆయన చెప్తాడు, నేను అటు వెళ్ళిపోతాను, నాకు పనుంది, మళ్ళీ వచ్చే వరకు కొంచెం వంగే ఉండు అని. అలాగే తలంచింది. అప్పుడు అవతల వైపు దాటి అగస్త్యుడు ఇంక ఇటువైపు రావడం మానేశాడు. ఇంకా అప్పటి నుంచి వంగే ఉంది వింధ్య పర్వతం. అంత గొప్ప వింధ్య పర్వతం, అది ఫస్ట్ వస్తుంది, నీకు జాగ్రత్త. అక్కడ అది దాటి వెళితే నర్మదా నది ఉంటుంది.
అందులో మహా విష సర్పాలు ఉంటాయి సుమా అని చెప్పాడు. చెప్పి తర్వాత ఇంకా ముందరికెళితే గోదావరి, కృష్ణవేణి, వరద, మహాభాగ అనే నదులు. మన నదులన్నీ చెప్తారండి. మనకు వచ్చిన గోదావరి, కృష్ణవేణి అప్పుడు రామాయణ కాలంలో కూడా ఉన్నాయి. తర్వాత దేశాల గురించి చెప్తాడు. మేఖల, ఉత్కళ, ఉత్కళ అంటే బహుశా ఒరిస్సా, దశారణ దేశములు, తర్వాత విదర్భ, ఋషిక, మాహేషిక, వంగ, కళింగ, కౌశిక దేశాలు ఉన్నాయి అని చెప్పారు. తర్వాత దండకారణ్యం వస్తుంది. ఆ తర్వాత దాటితే ఆంధ్ర, మన ఆంధ్ర గురించి చెప్పాడు. మరి అప్పటికి నిజంగా ఆంధ్రానే ఉంది పేరు, చూసారా? ఆంధ్ర, పుండ్ర, చోళ పాండ్య. చోళ పాండ్య అంటే తమిళనాడు. కేరళ, కేరళము అని అన్నారండి. అంటే బహుశా కేరళ మన అప్పటి నుంచే ఉందేమో మరి, కేరళ అని చెప్పారు. చెప్పి తర్వాత మలయ పర్వతం అని పర్వతం వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎందుకో తెలుసా? అక్కడ అగస్త్య ముని ఆశ్రమం ఉంది. మరి రాముడు వస్తున్నప్పుడు అక్కడెక్కడో మన నార్త్ లో విన్నాగా, ఒక మహర్షికి అనేక చోట ఆశ్రమాలు ఉండొచ్చు కదా. అందుకని ఇక్కడ అగస్త్య ముని ఆశ్రమం ఉంది. ఆయనకు దర్శనం చేసుకోండి, ఆయనకి పాదాభివందనం చేయండి. ఆయనకు చేసి అప్పుడు ముందరికి వెళ్ళండి. తర్వాత కావేరి నది వస్తుంది. అక్కడ అప్సరసలు తిరుగుతూ ఉంటారు, స్నానం చేస్తూ ఉంటారు. అతి పవిత్రమైన నది. తర్వాత నీలి రంగులో ఇంకొక నది కనిపిస్తుంది. దాని పేరు తామ్రపర్ణి అనే నది కనిపిస్తుంది. ఇంకా మీరు ముందరికి వెళితే పాండ్య రాజులది అతి సుందరమైన ఒక నగరం వస్తుంది. అక్కడ మీరు కాస్త ఆగండి, హాయిగా అక్కడ పళ్ళు అవి ఉంటాయి. అక్కడ మీరు నిరభ్యంతరంగా తినండి, ఏం అవ్వదు. ఆ తర్వాత మీరు దాటితే అక్కడికి సముద్ర తీరం వచ్చేస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ఇండియా అన్నమాట. వచ్చిన తర్వాత అక్కడ మహేంద్రగిరి అని గొప్ప పర్వతం కనిపిస్తుంది. దాన్ని అగస్త్యుడు నెలకొల్పాడు అంటారు. ఆ మహేంద్రగిరి పర్వతం బంగారు కాంతులు ఈనుతూ ఉంటుంది. అనేక వృక్షాలు ఉంటాయి. దేవర్షులు, యక్షులు, అప్సరసలు అక్కడ ఉంటారు. దేవేంద్రుడు ప్రతి పర్వదినంలో అక్కడికి వస్తాడు. వచ్చి అక్కడే సముద్ర స్నానం చేస్తాడు. అంటే అంత విశిష్టమైన పర్వతం, అంత విశిష్టమైన సముద్రం అక్కడ. మరి పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తారు కదా. దేవేంద్రుడు అంతటి వాడు స్వర్గం నుంచి వచ్చి ఇక్కడ సముద్ర స్నానం చేస్తాడు. ఎవరు వస్తున్నారండి. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడి నుంచి 100 యోజనాలు ఇంకా గనక మీరు ముందరికి వెళితే ఒక మహాద్వీపం వస్తుంది. చూసారా? అంటే మన ఎక్కడికైతే హనుమంతుడు వెళ్ళబోతున్నాడో ఆ లంకా ద్వీపాన్ని గురించి కూడా చెప్పేశాడు సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాలు దాటితే ఒక మహాద్వీపం వస్తుంది. అది లంకా ద్వీపం. ఇది రావణాసురుడి స్థానం. ఆయన నిజానికి అది ఆయన ఉండే స్థానం. అక్కడ మీరు వెళ్ళడానికి చాలా కష్టం. ఈ 100 యోజనాలు ఎందుకో తెలుసా? అందులో ఒక రాక్షసి ఉంటుంది, అంగారక అనే రాక్షసి. అది ఏం చేస్తుందంటే పైనుంచి ఎవరైనా దూకి వెళుతూ ఉంటే వాళ్ళ నీడల్ని పట్టి లాగేసి వాళ్ళని భక్షిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు. చెప్పి ఇక్కడ జాగ్రత్తగా వెతకండి. ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఎందుకంటే అది అతని నివాస స్థానంగా, అందుకని అన్ని జాగ్రత్తగా వెతకండి. ఆ తర్వాత అక్కడ లేదనుకోండి, మీరు అక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్ళిపోండి. లంక నుంచి వెళితే అక్కడి నుంచి ఇంకొక 100 యోజనాలు వెళితే పుష్పితకము అనే చోటు వస్తుంది. ఆ పర్వతం అక్కడికి వస్తుంది. అక్కడ సూర్యచంద్రుల శోభ అద్భుతంగా ఉంటుంది. బంగారు శిఖరాలు అక్కడ ఒక బంగారు శిఖరం, ఒక వెండి శిఖరం ఉంటాయి. బంగారు శిఖరం మీద సూర్యుడు, వెండి శిఖరం మీద చంద్రుడు కాంతులు ప్రసారిస్తూ ఉంటాడు. కేవలం ఎంత పొడుగంటే పుణ్యాత్ములకు మాత్రమే దర్శనం అవుతుంది అని చెప్పాడు. అందరూ ప్రణమిల్లండి, నమస్కారం చేసుకోండి అని చెప్పాడు. తర్వాత సూర్యవంతము అనే పర్వతం వస్తుంది. తర్వాత అది దాటి వెళితే వైద్యుతము అనే మరొక పర్వతం వస్తుంది. అక్కడ ఫలవృక్షాలు ఉంటాయి, తేనె ఉంటుంది. మీ ఇష్టం, అక్కడ హాయిగా ఫలాలు తినండి, తేనె తీసుకోండి అని చెప్పాడు. ఇంకా పైకి వెళితే కుంజరము అని ఇంకొక పర్వతం వస్తుంది. అది బంగారు భవనం. అది అగస్త్య ముని కోసం విశ్వకర్మ నిర్మించాడు. అది అనేక రత్నతో పొదగబడింది అగస్త్య మహర్షి కోసం. కానీ ఆయన ఆశ్రమాల్లో ఉంటాడు, ఆయన తపస్సు చేసుకుంటాడు. ఆ పైకి మీరు వెళితే భోగావతి అనే పురం వస్తుంది. భోగవతి, ఇది భోగవతి అనే పురం సర్పాలకి నిలయం. ఇది వాసుకి నివాసం. ఆదిశేషుడి తమ్ముడు వాసుకి. ఇది వాసుకి ఉండే చోటు. ఆయనకి నమస్కరించి ఆయన ఆశీర్వచనాలు తీసుకోండి. ఆ పైన వెళితే మీకు వృషభ పర్వతం అని పర్వతం వస్తుంది. అక్కడ చందన వృక్షాలు ఉంటాయి. జాగ్రత్త, వాటి చుట్టుపక్కలకి వెళ్ళకండి మీరు. చందన వృక్షాలకి మంచి సుగంధం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దాన్ని రోహితులు అనే గంధర్వులు రక్షిస్తూ ఉంటారు. ఆ వృక్షాలు ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు అసలు, అలా దూరం నుంచి చూసి వెళ్ళిపోవడం. ఇది భూమికి సరిహద్దు. ఇంకా ఆ తర్వాత లేదు, ఏమీ లేదు ఇక, అంతే. ఆ తర్వాత ఎంత పుణ్య పురుషుల నివాస స్థలం. అక్కడి నుంచి చీకటిగా ఉంటుంది. అది పితృలోకాలు. అక్కడ యమధర్మరాజు నిలయం. ఇటువైపు దిక్పాలకుడు ఎవరు? యమధర్మరాజు. అందుకని ఇది పితృలోకాలు దాటాక అక్కడ
యమధర్మరాజు యమ సదనం వస్తుంది, చీకటి, గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. యమధర్మరాజు అందరికీ పాపుల్ని శిక్షిస్తూ ఉంటాడు కదా. కాబట్టి మీకు 1 నెల రోజులు గడువు, వెళ్ళి రండి, ఈ వైపు అంతా చూసి రండి అని పంపించాడు. సీతాదేవిని దర్శించిన వారిని నాతో సమానంగా చూసుకుంటాను నేను, కాబట్టి నాకు ప్రాణతుల్యులు అవుతారు. మనందరూ గౌరవం అభిమానం మీరు రాముడి దగ్గర మీరందరూ నిలపాలి. నాకు తొందరగా సీతాదేవిని దర్శనం చేశానని చెప్తే ఇంకా అంతకంటే నాకు సౌభాగ్యం లేదు. రాముడి ముందర మనందరం తలెత్తుకుని నిలబడగలం. మీరు వెళ్ళండి, నా మాట నిలబెట్టండి అని వాళ్ళకి చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్ళు ఆ హుషారులో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు నేను రావణాసురుని పట్టుకుంటాను, నేను సీతమ్మ వారిని చూస్తాను, నేను ఇన్ని ఎగరగలను అంటే ఒక వానరం అంటే ఇంకొక వానరం లేదు, నేనేం పర్వాలేదు, నేను 2-3 రోజులు అన్నం తినకుండా ఏమి తినకుండా ఉండగలను, అన్ని వెళ్ళి నేను చూసేస్తానని ఒకళ్ళు ఇలా దాన్ని ప్రగల్భాలు అంటారు. నేను చూసేస్తాను సంతోషంలో గెంతుతూ అరుస్తూ ముందరికి హుషారుగా పరిగెడుతూ అందరూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సుగ్రీవుడు అన్ని గమనించి ఒక్కసారిగా హనుమంతుడిని పిలిచాడు. ఇది చాలా గొప్ప అద్భుతమైన ఘట్టం. ఏంటంటే ఆయన వెంటనే హనుమంతుడితో సుగ్రీవుడు పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే రాముడు చిరునవ్వుతో గమనిస్తున్నాడని. అప్పుడు చెప్పాడు, ఈ భూమి మీద కానీ ఎలాంటి ఆధారం లేని ఆకాశంలో, స్వర్గంలో, నీటిలో ఎక్కడైనా నీ గమనానికి హద్దు లేదు, అడ్డు లేదు ఆంజనేయ. నీకు అన్ని లోకాలు తెలుసు. గమనంలో కానీ, వేగంలో కానీ, శక్తి సామర్థ్యాల్లో కానీ నీకు సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు నీ వేగంలో నువ్వు నీ తండ్రి వాయుదేవుణ్ణి కూడా మించిపోతావు. తర్వాత భూమి మీద నీతో సమానమైన ప్రాణి కూడా లేదు. సీతాదేవి జాడని నువ్వు తెలుసుకోగల నమ్మకం నాకుంది. కాబట్టి నీకు బుద్ధి, కుశలత, ఉపాయమే కాదు, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అన్ని కలిసి ఉండడం గొప్పండి. అటు బుద్ధి, ఇటు శక్తి అన్ని కలిసి ఉండడం, పైగా సమయం ఎలా చేయాలి, ఏ టైంలో ఎలాగ అన్ని తెలిసి ఉండడం గొప్ప. అన్నీ నీకున్నాయి హనుమంత. కాబట్టి నువ్వే వెళ్ళాలి, నువ్వే సీతాదేవి జాడని తెలుసుకోగలవు. కాబట్టి నా ఆశలన్నీ నీ మీద ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే శ్రీరామచంద్రుడు ఇవన్నీ వింటున్నాడు చిరునవ్వుతో విని. అప్పుడు ఈ మాటలన్నీ వినిన తర్వాత సుగ్రీవుడి మీద నమ్మకం కలిగింది. ముందర అలాంటి గొప్ప స్నేహితుడు ఉండడం సుగ్రీవుడి అదృష్టం. అవన్నీ చూసి వెంటనే ఎంతో సంతోషించాడు. నుంచి అప్పుడు తన దగ్గరికి హనుమంతుడిని పిలిచాడు. ఇది గొప్ప ఘట్టం అండి. మనం ఎక్కడున్నాం? రాముడి పాదాల దగ్గర కూర్చున్నాం కదా. రాముడి పాదాల దగ్గర అనుసరించి రాముడితో వెళుతూ ఉన్నాం కదా. రాముడి పాదాల దగ్గర ఒక రేణువులా కూర్చున్నాం మనం. ఇప్పుడు మనం తలెత్తి ఒకవైపు రాముడు, ఒకవైపు హనుమంతుడిని మనం చూడాలి. మన కళ్ళతో మనం చూసి మనం తరించాలి. ఇది వినడం కాదు. మీరు అందులో వెళ్ళండి, అక్కడ చూడండి, రాముడి పాదాల నుంచి తలెత్తి చూడండి. ఎదురుకుండా రాముడు చిరునవ్వు కనిపిస్తోంది. హనుమంతుడు చేతులు చాపి ఉంగరాన్ని తీసుకోవడం అనేది మన కళ్ళతో మనం చూసి తరించాలి. ఏం చెప్తున్నాడు? ఓ వానర శ్రేష్ఠ అని పిలిచాడు. పిలిచి సీతాదేవి కనిపిస్తే ఈ ముద్రిక నువ్వు ఇవ్వు అంటూ తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆయన చేతిలో పెట్టాడు. పెట్టి ఇది గనక చూస్తే నువ్వు రామదూత అని ఆవిడ నమ్ముతుంది, నీతో మాట్లాడుతుంది. నీ ధైర్య సాహసాలు, నీ పరాక్రమం, నీ కార్యసిద్ధి నువ్వు చెయ్యగలవు అని నాకు నమ్మకం నీ మీద ఉంది. కాబట్టి నువ్వు ఇది తీసుకో అంటూ హనుమంతుడికి ఇచ్చాడు. ఇక హనుమంతుడు చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు హనుమంతుడిని ఎలా. ఆయన ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో తనని పిలిచి రాముడు తన చేతి నుంచి ఉన్న ఉంగరాన్ని తీసి తనకి ఇచ్చాడంటే అంటే నన్ను ఇంత నమ్మాడా రాముడు అని, నేను గొప్పవాడిని విరవేగడం కాదు. ఆ హనుమంతుడు వినయశీలి. దాంతో ఆయన ముందర ఇలా తీసుకుని ముందర తల మీద పెట్టుకున్నట్టండి. ఆయన మామూలుగా కాదు, ఫస్ట్ అది తీసుకుని ఆయన్ని దాన్ని తల మీద పెట్టుకున్నాడు. భక్తి పారవస్యంలో ఆయన మునిగిపోయాడు. ఇవ్వగానే ముందు శిరస్సుపై ఉంచుకున్నాడు. అది స్మరణ భక్తి అంటారు. అంటే స్మరణ అంటే ఏంటిటా, మనకి ఎవరైనా ఏదైనా అలా తీసుకున్నప్పుడు అది తల మీద పెట్టుకుంటే నా మనస్సు ఎప్పుడు నేను రామనామాన్ని స్మరించాలి, రామతత్వాన్ని స్మరించాలి అనే సూచన ఇస్తాడు. అలా తల మీద పెట్టుకున్నట్టు ఇవ్వగానే ఇలా తీసుకుని ఇంత ఇలా తల మీద పెట్టుకున్నాడు. ఆయన తల మించి అంజలి ఘటించాడు. ఇచ్చి నాకు ఇది అన్నిటికంటే, తల మీద పెట్టుకుంటే ఏంటి అర్థం? తల అంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది కదా. ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే నాకు అన్నిటికంటే అతి ముఖ్యమైనది అని అర్థం. పైగా చూడండి, గురుపాదాలు, గురు స్మరణ చేస్తారు, వాళ్ళకి ముద్రలు ఉంటాయి. ఇచ్చినప్పుడు తల మీద ఇలాగా ముద్ర వేసుకుంటారు వాళ్ళు. గురు పాదాల ముద్ర అంటే నా గురు పాదాలు ఇక్కడ ఉంటాయి. అది
ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుడు గురువుగా స్వీకరించిన దృశ్యం. అప్పటి వరకు ఆయన సుగ్రీవుడికి స్నేహితుడు అంతే. ఇక్కడ నుంచి హనుమంతుడికి గురువు అయిపోయాడు. ఎంత గొప్పతనం చూసారా! ఆ విధంగా అయిపోయాడు. కాబట్టి గురువుని నేను నీకు సదా అనుసరణీయుణ్ణి అనుకునేవాళ్ళు అలా తల మీద పెట్టుకుంటారు. కాబట్టి ఇలా ఆయన ఉంగరాన్ని మొట్టమొదట తల మీద పెట్టుకున్నాడు. తర్వాత చేతులు జోడించి నమస్కారం చేశాడు, ఇలా వంగి. అంటే ఏంటంటే అది ఒక కీర్తన అంటారు. ఏదైనా ఆయన ఒక గురువుని లేదా దైవాన్ని నమ్మినప్పుడు మనం ఆయన గుణగానం చేయడం, ఆయన మనస్సులో ఆయన ధ్యానించుకోవడం, ఇదంతా అనమాట. ఇక ఆయన మీదే ఆయన భజన చేయడంతో నా జీవితం నేను గడపాలి అని నిశ్చయించుకోవడం. అలా వంగి నమస్కారం చేయించాడు. తర్వాత వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఆంజనేయ స్వామి రాముడికి. అంటే ఇది ఆత్మ నివేదనం, ఇంకా నేను నీకు పూర్తిగా ఆత్మార్పణ చేసుకుంటున్నాను అని నమస్కారం చేయడం. శరణాగతి, తనను తాను సమర్పించుకోవడం. ఇది జీవితం అంతా ఆయనకి రామమయమే. రాముడి కోసం ఆయన బతికాడు, రామదాస్ అయిపోయాడు కదా. రామ కార్యానికే జీవితాన్ని అంకితం చేశాడు. అసలు అలా చేయడానికి కూడా రామకృప కావాలి కదండి. అది ఉంగరం ఇచ్చాడా రాముడు? కాదు, అది సీతమ్మకు రాముడి దర్శనం చేయిస్తుంది కదా. సీతమ్మకి ఉపశాంతినిచ్చే గొప్ప దివ్యమైనది అది. అలాంటి ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. అదొక అద్భుత ఘట్టం. ఇది ఏంటంటే ఇలాంటి గౌరవాన్ని పొందిన ఆంజనేయ స్వామి నిజంగా ఎంత గొప్పవాడు. అందుకని మనం ఒక్కసారి హనుమంతుడిని తలుచుకుని అంజనానందనం వీరం జానకి శోకనాశనం కవి సమక్షహంతారం వందే లంకా భయంకరం హనుమంతుడిని మనం స్మరించి ఆయన్ని ఇచ్చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు ఇస్తూ, వాయుసుతుడైన ఓ ఆంజనేయ, నువ్వు చాలా బలశాలివి, నిన్ను నేను నమ్ముతున్నాను. అద్భుతమైన నీ బలపరాక్రమాలు ప్రదర్శించి సీతాదేవి క్షేమ సమాచారాలు నాకు నువ్వు తీసుకురా అని చెప్పాడు. చెప్పి ఆ ఉంగరం ఇచ్చాడు. అది ఆ ప్రభువు ముద్రికని శిరస్సును ధరించి స్వామికి తన మీద ఉన్న నమ్మకాన్ని నిలపాలని ఒక స్వామి భక్తి పరాయణుడుగా, ఒక రామ భక్తుడిగా, ఒక రామ దాసుగా, ఒక రామ బంటుగా సీతాన్వేషణానికి హనుమంతుడు బయలుదేరుతున్నాడు. ఒక నామయోగిగా మారిపోయాడండి, నామయోగి. ఎందుకంటే మనం హనుమాన్ చాలీసాలో చదువుతాం, ప్రభు ముద్రిక మేలిముఖమాహి జలదిలాంగిగయే అచరజనాహి చదువుతాం కదా మనం హనుమాన్ చాలీసాలో. ఇక్కడ దానికి అర్థం ఏంటంటే రామముద్రికను గ్రహించి రామనామాన్ని తన నోటిలో ఉంచుకుని హనుమంతుడు అంతటి సముద్రాన్ని దాటడం గొప్ప వింతేం కాదు. ఎందుకంటే రామభక్తితో ఏ కార్యమైనా సాధించవచ్చు. రామముద్రికను గ్రహించి రామనామాన్ని తన నోటిలో నిలుపుకున్న హనుమంతుడికి అలాంటి సముద్రం దాటడం పెద్ద గొప్ప కాదు, రామభక్తితో ఏ కార్యమైనా సాధించవచ్చు అని ఆ అర్థం దానికి. కాబట్టి ఇక్కడ తులసీదాస్ భావం ఏంటంటే, ఇది మరి హనుమాన్ చాలీసా రాసింది తులసీదాస్ కదా, ఆయన దానికి భావం ఏంటంటే రామనామం రాయబడింది, రాముడి చేత ఇవ్వబడింది అయిన రాముని అంగుళీకంతో ఆంజనేయుడికి సముద్రాన్ని దాటే శక్తి వచ్చింది. ఇక్కడ నిజంగా ప్రభుముద్రిక తీసుకుని నోట్లో పెట్టుకున్నాడా లేకపోతే అది అలా అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే నిజానికి రాముడిచ్చింది, రాముడు ఎందుకు పిలిచాడు ఈయన్ని చూశాడు, ఈయన యోగ్యుడు అని గ్రహించి దగ్గరికి పిలిచి తన ఉంగరాన్ని ఇచ్చాడు. ఉంగరం మీద ఏం రాసింది? శ్రీరామ అని రాసింది కదా. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నిజానికి ఇచ్చింది అంగుళీకమే, కానీ అంగుళీకంతో పాటు రాముడు ఆంజనేయ స్వామికి ఇక గురువుగా మారి రామనామం అనే దివ్య తారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన గురువు అయిపోయాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి శిష్యుడయ్యాడు. రామనామం అనే తన నామాన్ని ఆయనకి గురువుగా ఉపదేశించాడు. దాన్ని తారక నామం అంటారు, తారక మంత్రం అంటారు. శ్రీరామ ఆ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఈయనకి శిష్యుడైపోయాడు. మరి ఒక గురువుగా మంత్రం ఉపదేశిస్తే ఇక జీవితాంతం శిష్యుడేగా. అలా తీసుకుని ఆ మంత్రాన్ని తీసుకుని అప్పుడు, కానీ ఇక్కడ ఏంటి, నిజానికి రామనామానికి రాముడికి తేడా ఉందా? రెండు ఒకటే. అంటే ఏంటంటే తనని తానే ఇచ్చట. ఎంత బాగా చెప్తారంటే పెద్దవాళ్ళు కొంతమంది. నిజంగా తనని తానే శ్రీరామచంద్రుడు ఆయనకి సమర్పించుకున్నాడు. ఇంటి ఇచ్చేశాడు, మంత్ర రూపంలో ఇచ్చేశాడు. కాబట్టి ఎవరికి ఇచ్చాడు? శివ రూపానికి. నిజానికి ఆంజనేయ స్వామి శివుడి రూపంలో కదా, శివుడేగా, శివుడి రూపంగా వచ్చిన ఆయనకి మంత్రంగా తనని తాను సమర్పించుకోండి. ఇద్దరు ఒకటేలేండి, కానీ చెప్తున్నాను ఆ విధంగా ఇస్తే. అందుకే శివుడికి రామనామం అంటే అంత ప్రీతి. రాముడి ద్వారా పొందాడు కదూ,
అందుకే శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివుడే పార్వతీదేవికి ఆ మంత్రం గురించి చెప్పాడు. కాబట్టి అక్కడి నుంచి శివుడు ఎప్పుడూ రామనామం చేస్తూనే ఉంటాడు. పొందాడుగా ఆయన దగ్గర నుంచి వరంలాగా. కాబట్టి నిజానికి మరి హనుమంతుడు ప్రభముద్రిక మేలిముఖమాకి అంటే నోట్లో పెట్టుకుని నిజంగా అది కింద పడుతుంది నేను ఉంగరాన్ని నోట్లో పెట్టుకోలేదు, ఆయన తల మీదే ధరించాడు. అని ఆ నోట్లో ఏంటుంది ఆయనకి? రామనామం. అలా ఇంక వచ్చేసిందిగా ఆయన దగ్గర నుంచి రామనామమే. ఇప్పుడు అది ఆ నామం చేసుకుంటూ ఆయన సముద్రాన్ని లంఘించాడు. ఆ నోట్లో అదే నిరంతర రామనామం చేసుకోవడాన్నే ఇలా నోట్లో పెట్టుకున్నాడు అంటారు అంతే. కాబట్టి నిజానికి ఏంటంటే ఈ సముద్రానికి ఒక 100 యోజనాలు దాటితే సముద్రం అయిపోతుంది. కానీ సంసార సాగరం మనందరం ఉన్నాం, దీనికి అంతు లేదు, మునకలు వేస్తూనే ఉన్నాం, తేలుతూనే ఉన్నాం. కాబట్టి ఇది దాటడానికి కూడా అదే తారకనామం మనకి కావాలి. ఎందుకని భగవన్ నామం దేని మీద అయితే ముద్రించబడిందో అలాంటి అంగుళీకం ధరించి ఆయన అది దాటాడు అని చెప్తారు. కాబట్టి ఇది ఇంత వాత్సల్యంగా శ్రీరామచంద్రుడు ఆయనకి ఇచ్చాడు. ఇస్తుంటే మనం శ్రీరామచంద్రుడి పాదాల దగ్గర రేణువులాగా ఉన్నాం, ఇదంతా గమనించాం. ఇక హనుమంతుడు బయలుదేరుతున్నాడు. మనం కూడా ఏం చేద్దాం తెలుసా అండి? రాముడి ఆజ్ఞ తీసుకుని ఆయన నమస్కారం చేసి అక్కడి నుంచి మనం కూడా హనుమంతుడితో ఇంకా బయలుదేరదాం. ఎందుకంటే ఇక చేయబోయే కార్యం అంతా హనుమంతుడే. ఇంకా దాడతాడు, వెళతాడు, లంకకి ఇవన్నీ సాధిస్తాడు. కాబట్టి మనం కూడా ఆయనతో వెళ్ళాలి. కాబట్టి ఇంతసేపు మనం రాముడు పుట్టినప్పటి నుంచి ఆయన పాదాలనే నమ్ముకుని ఆయనతో పాటే తిరుగుతున్నాం. ఇక రాముడు ఇక్కడే ఉంటాడు కొన్ని రోజులు. హనుమంతుడు ముందరికి బయలుదేరి వెళుతున్నాడు సీతమ్మ అన్వేషణకి. మనం కూడా వెళ్ళి సీతమ్మని చూడాలి. కాబట్టి రాముడికి మనం నమస్కారం చేసి ఆయన అనుమతితో హనుమంతుడి వెంట మనం కూడా బయలుదేరి వెళ్దాం. ఎందుకంటే మనం ఇంకా చూడాల్సింది బోల్డ్ అంత ముందుంది. ఇలా హనుమంతుడు సంతోషించి అక్కడి నుంచి ఆయన నేను ఇంకా ఇక నేను వెళ్ళి నేను కనుక్కొని వస్తాను ఇలాంటి లేదు, తప్పకుండా అంటే ఇచ్చిన తర్వాత నమస్కారం చేసి అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. దీని గురించి నాకు అద్భుతమైన శ్లోకం ఉంది, నేను మీకు అందరికీ దాన్ని పంపిస్తాను. తర్వాత ఇదంతా చూసి రాముడు ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడిని చూసి. ఇంత చక్కగా ఒక్కొక్క దిక్కు గురించి ఇంత చక్కగా వైభవంగా చెప్తున్నావు సుగ్రీవ, నీకింత బాగా ఎలా తెలుసు? ఒక్కొక్క చోటు, ఒక్కొక్క నది, ఒక్కొక్క సముద్రం ఇలా ఎలా చెప్పేస్తున్నావు? ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు అని 4 వైపులు చెప్పావే అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ఆయన, నేను వాలి నన్ను చంపడానికి వచ్చినప్పుడు పరిగెడితే ఇలాగ అన్ని దిశలు అన్ని వైపులు పరిగెట్టాను. నా వెంబడి వాలి పరిగెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చివరికి హనుమంతుడు నాకు చెప్పాడు, ఋష్యముఖ పర్వతానికి వెళితే అక్కడికి వాలి రాడుగా, అక్కడికి వెళదాను రా అంటే అప్పుడు అక్కడికి వెళ్ళాను. అంతవరకు అన్ని దిక్కులు పరిగెట్టినప్పుడు నేను ఇవన్నీ చూశాను. కాబట్టి నాకు 4 దిక్కులు ఎక్కడ ఏమున్నాయో తెలుసు అని చెప్పాడు. అప్పుడు ఒక మాట అన్నట్ట, నాకు అప్పుడు ఎలా కనిపించింది భూమి అని చెప్పాడు. అద్దంలో ఉన్న చిన్న ప్రతిబింబంలా కనిపించింది. ఆయన పరిగెడుతుంటే కొంచెం అంటే భూమి నుంచి కొంచెం పైకి కూడా ఎగిరాడు. ఆయన ఎగిరి పరిగెడుతున్నాడు అక్కడ ఆకాశం. భూమి ఎలా కనిపించిందిట? మనం ఏదైనా పెద్ద వస్తువుని చూసి అద్దంలో చూసాం అనుకోండి, వెనక పెద్ద ఇల్లు ఉంది, మన అద్దంలో ఎదురుకుండా చూస్తే ఇంత చిన్నగా కనపడుతుంది, అలా కనిపించింది ఆయనకి భూమి. ఆ విషయం చెప్పాడు. తర్వాత ఒక అలాత చక్రము అంటే చూడండి, ఒక పెద్ద కర్రకి బాగా నిప్పు పెట్టి మంట పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఒక రౌండ్ గా అగ్ని చక్రంలా తిరుగుతూ ఉంటుంది కదా. ఒక కర్రకి లేదా పుల్లకి మంట పెట్టి ఇలా స్పీడ్ గా మనం తిప్పితే ఇలా రౌండ్ గా అగ్ని చక్రంలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అలా కనిపించింది భూమి ఆయనకి. తర్వాత గోష్పాదం లాగా కనిపించింది. అంటే ఒక ఆవు ఇలా కనుక కాలు పెట్టి 4 కాళ్ళు ఇలా పెట్టినప్పుడు, ఒక కాలు పెట్టినప్పుడు ఆ ముద్ర ఎలా ఉంటుందో అలా కనిపించింది ఆయనకి. 3 ఆయన ఇచ్చాడు. ఒకటి అద్దంలో ప్రతిబింబంలాగా కనిపించింది. 2 ఒక నిప్పు కర్రని అంటే అలాత చక్రము అంటారు. దాన్ని ఇలా తిప్పినప్పుడు ఎలాగా చుట్టూత మంటలు మండినట్టు కనిపిస్తుంది. మనం చూసారా, ఒక్కొక్కసారి కాకరపోతు కలుస్తూ ఇలా తిప్పుతాం, ఒక చక్రం లాగా మనకు అనిపిస్తుంది, కానీ నిజం కాదు అది కదా. అలా కనిపించింది భూమి ఆయనకి. తర్వాత ఒక గోష్పాదము అంటే ఒక ఆవు పాదం పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుందో అలా కనిపించింది. అలా 3 రకాలుగా నాకు కనిపించింది అని చెప్పాడు. చెప్పి ముందర తూర్పు దిశకు వెళ్ళాను, ఉదయాద్రి వరకు వెళ్ళి క్షీరసాగరాన్ని చూశాను. తర్వాత దక్షిణం వైపు వెళ్ళాను. తర్వాత పశ్చిమం వైపు వెళ్ళి అస్తాద్రి వరకు వెళ్ళాను. ఉత్తరం వైపు మేరుగిరి లవణ సముద్రం వరకు వెళ్ళాను. ఇప్పుడు హనుమంతుడు ఋష్యముఖ పర్వతం వెళ్ళమంటే అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ హాయిగా ఉన్నాను అని చెప్పాడు. చెప్పి అప్పుడు నమస్కారం చేస్తాడు. నా అందరూ వెడతారు వానరులు, తప్పకుండా వీళ్ళు కనుక్కుని వస్తారు అని. అలాగా వీళ్ళందరూ వెళ్ళారు.
రాముడు కూడా వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈ లోపల నెల రోజులు గడవడానికి వస్తుంది. అండ్ గడిచిన తర్వాత వస్తే మళ్ళీ శిరచ్ఛేదాలేగా. అందుకని ఇంకా గడవబోతోంది అనుకునే సమయంలో తర్వాత తూర్పు వైపు, ఉత్తరం వైపు, తర్వాత పశ్చిమం వైపు వెళ్ళిన వానరులందరూ వాళ్ళ నాయకులతో వెనక్కి వచ్చారు. అంటే అంతవరకు వెళ్ళి, ఏదైతే ఎక్కడి వరకు వెళ్ళమన్నాడో అంతవరకు వెళ్ళి ప్రయత్నం చేసి అంతా వెతికి ప్రతి చోట వెతికారు. వాళ్ళు వెతకని చోటు లేదు. చివరికి అంతఃపురాల్లో కూడా చిన్న చిన్న సూక్ష్మ రూపాల్లో, కామరూపాల్లో వెళ్ళి వెతికారు. చెట్ల మీద, తర్వాత అడవుల్లో, నదీ తీరాల్లో, ప్రతి చోట వెతికారు. ఎక్కడ సీతమ్మ వారి జాడ లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నారో వెళ్ళకూడదన్న చోటుకి వెళ్ళలేదు. సుగ్రీవాజ్ఞని పాలించి వెనక్కి వచ్చి వానర రాజా, నీ ఆదేశం ప్రకారం అన్ని చోట్ల మేము సీతమ్మ కోసం వెతికాము. ఎవ్వరూ ప్రవేశించని అడవులు, కారడువులు, చిట్టడవుల్లో కూడా వెళ్ళాము. శ్రీరామ కార్యం కోసం మా సర్వశక్తులు ఒడ్డాము. అసలు మేము పగలంతా ఏమీ ఎప్పుడు తినేవాళ్ళం కాదు. రాత్రిపూట మాత్రం కొద్దిసేపు విశ్రమించాం. కొన్నిసార్లు అవి కూడా విశ్రమించలేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ చూడాలి, దూరం వెళ్ళాలి అని ఏదో కొంచెం ఒక పండు తిని అలా ఉండిపోయాము. కానీ ఇన్ని చేసినా మా కృషి ఫలించలేదు, మేము కనుక్కోలేకపోయాము అని చెప్పాడు. ఇప్పుడు అంటూ వాళ్ళందరూ ఆ వానర వీరులు అన్నారు, హనుమంతుడు బలశాలి, కారణ జన్ముడు, ఆయనే సీతమ్మ జాడని కనిపెట్టగలడు. అందుకే రావణుడు సీతాదేవిని దక్షిణ దిశకు తీసుకెళ్లాడు. అందుకే అటువైపు అంగదాదులందరితో కలిసి వెళ్ళాడు కదా. బహుశా ఆయన విషయం మనకి చెప్పచ్చు, సీతమ్మ వారి జాడ, రావణాసురుడిది, ఆయన గురించి అన్ని చెప్పగలడేమో. అందుకని అందరం ఆయన కోసం ఎదురు చూద్దాం. ఇంకా నెల పూర్తి గడువు కాలేదు, ఇంకా సమయం ఉంది, ఈ లోపల వచ్చేస్తాడేమో కదా అనేసి వాళ్ళందరూ వీరులందరూ, నాయకులందరూ అన్నారు సుగ్రీవుడితో. సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అందరూ ఎదురు చూస్తున్నారు ఆ మధుర క్షణాల కోసం. సీతమ్మ వారి జాడ తెలియాలని మనం హనుమంతుడితో ఉన్నాం. ఆయనతో పాటు మనం వెళుతున్నాం దక్షిణం వైపు. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎన్ని చోట్ల ఎన్ని కష్టాలు పడ్డారు అన్ని మనం కూడా పడుతూ హనుమంతుడి పాదాలు వదులుతూ రాముడి దూత అయ్యాడు. ఆ రాముడి దూత వెంట వెళితేనే మనకి సీతమ్మ వారి దర్శనం అవుతుంది. కాబట్టి మనం ఇక హనుమంతుడిని అనుసరించి సీతమ్మ వారిని కనుక్కుని వచ్చే వరకు ఉండి మళ్ళా మనం ఆంజనేయ స్వామితో పాటు రాముడి దర్శనం చేసుకున్నాం. రాముడి దగ్గర సెలవు తీసుకుని హనుమంతుడితో బయలుదేరంగా దక్షిణం వైపు మనం కూడా హనుమంతుడితో వెళ్ళి అక్కడ ఇవన్నీ చూసి విశేషాలు, ఆ తర్వాత హనుమంతుడు ఏం చేశాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాం. స్వస్తి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్. శ్రీ జాంబ సుగ్రీవ లక్ష్మణ శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అమ్మా ఈరోజు చాలా కష్టం అమ్మా. చెప్తే ఎక్కడ తప్పులు చెప్పేస్తాను అని భయంగా ఉంది. కానీ ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా రాసి పంపించేసాను, వద్దులేమ్మా తూర్పు వైపుకి వెళ్ళారని చెప్పేసేయండి అంతే. కష్టం. నేను ఎక్కడ తప్పు చేసినా అక్కడ ఒక్కసారి నన్ను ఆపి కరెక్ట్ చేయండి అమ్మా. మళ్ళీ తప్పకుండా. సుగ్రీవుడు వాలిని సంహరించాక రాజసుఖాలు లోలుడైనప్పుడు ఆంజనేయుడు గుర్తు చేశాడు. సుగ్రీవుడు శ్రీరాముడిని క్షమాపణ కోరతాడు. రాముడు క్షమించేస్తాడు. తప్పు చేసినప్పుడు స్వామి పాదాలు పట్టుకుని నేను తప్పు చేశాను అని శరణాగతి వేడితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అంత చీకటి కమ్మింది. ఏంటని రాముడు చూడగా ఎంతమంది సేన వచ్చారో చూడు అని కొన్ని వేల కోట్ల వానరులు ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చాయి. రాముడు, నువ్వు నా ప్రాణమిత్రుడివి, నువ్వు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను. ఇప్పుడు సీతాన్వేషణ నీ వల్ల నాకు జరుగుతుంది అని నాకు అనిపిస్తుందని చెప్పాడు. సేనా నాయకులందరినీ సుగ్రీవుడు రాముడికి పరిచయం చేశాడు. వీళ్ళందరూ ఎలాంటి పర్వతాన్నైనా ఎక్కగలరు, ఎంత లోతైన నీళ్ళలోకైనా వెళ్ళగలరు, కారడవుల్లోకి దూరగలరు. సీతమ్మ జాడ వీళ్ళు తెలుసుకుని వస్తారని చెప్పాడు. రామ, వీళ్ళంతా నీ సైన్యమే, నీ ఆజ్ఞ కోసం చూస్తున్నారు అన్నాడు. అప్పుడు శ్రీరాముడు చెప్పాడు, ఈ మాటలు హనుమంతుడు మనసులో నాటుకున్నాయి. సీత జీవించి ఉందా లేదా, రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు, ఇది రాజనీతి, రహస్యంగా వెళ్ళి తెలుసుకునండి అన్నాడు. సుగ్రీవా, ఇవన్నీ నువ్వే చేయించాలి.
సుగ్రీవ, లక్ష్మణుడు తర్వాత నువ్వే నాకు కార్యసిద్ధి కలవాడివి. సుగ్రీవాజ్ఞ అన్నది చాలా గొప్పది. ముందుగా సేనల్ని 4 భాగాలను చేసి ఒక్కొక్క నాయకుడిని పెట్టి వారికి ఆజ్ఞాపించాడు. ముందు వినతుణ్ణి పిలిచాడు. మేఘం గర్జించినట్లు మాట్లాడతాడు అతను. కొంత సైన్యాన్ని ఇచ్చి తూర్పు చివరి వరకు వెళ్లి సీతజాడిని సునిశ్చితంగా వెతకమన్నాడు. దక్షిణం వైపు వెళ్ళినట్టు తెలుసు, కానీ ఏ దిక్కుకైనా తర్వాత వెళ్ళి ఉండొచ్చు అని అన్ని దిక్కుల వైపు వదలలేదు సుగ్రీవుడు. గంగా, యమున, కౌశికి, సరియు ఉంటాయి, అన్నిటా వెతకండి. తూర్పుని ఇంద్రుడు పాలిస్తాడు, రాజ్యాధికారాన్ని ఇస్తాడు. పడమర వరుణుడు వంశవృద్ధినిస్తాడు. ఉత్తరం కుబేరుడు సంపదనిస్తాడు. దక్షిణం యమధర్మరాజు ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు. వీరందరినీ తలుచుకుంటే మనకు శ్రేయస్సు కలుగుతుంది. ఇవన్నీ దాటాక సోన, మహి పర్వతాలు, అనేక దేశాలు, అంగ, మాళవ, కోసల, మగధ, విదేహ, అవి దాటాక మందలాచల పర్వతం ఉంటుంది. అక్కడ మనుషులు విచిత్రంగా ఉంటారు. ఏంటమ్మా? మందరాచలం పర్వతం ఉంటుంది. అక్కడ మనుషులు విచిత్రంగా ఉంటారు, జాగ్రత్త. యమద్వీపం వస్తుంది, 7 ఖండాలుగా ఉంటుంది. సువర్ణ ద్వీపం వస్తుంది, అది దాటాక శివ పర్వతం వస్తుంది, దేవతలు విహరిస్తారు. శిశిర పర్వతం వస్తుంది, దేవతలు విహరిస్తారు. సోణ నది, సిద్ధులు ఉంటారు. ఇక్షు సముద్రం వస్తుంది, రాక్షసులు ఉంటారు, భయంకరులు, జాగ్రత్త అని చెప్పాడు. లోహితం వస్తుంది, మధు సముద్రం వస్తుంది, చూరుగ వృక్షాలు వస్తాయి. తర్వాత విశ్వకర్మ గరుత్మంతుని కోసం కట్టిన మందిరం ఉంటుంది. మందేహులు అనే రాక్షసులు ఉంటారు. ఉదయిస్తున్న సూర్యుడిని కూడా మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఘృత సముద్రం దాటాక దది సముద్రం, తర్వాత వృషభ పర్వతం దాటి వెళ్తే మహాసముద్రంలో మధుర జలాలు ఉంటాయి. ఒక బంగారు పర్వతం వస్తుంది, అక్కడ ఆదిశేషు ఉంటాడు. నమస్కారం చేసుకోండి, 1000 పడగలు కలవాడు, ఆయనను దర్శించుకోండి అన్నాడు. అది దాటాక ఉదయాద్రి వస్తుంది, అదే చివరి అనేక వృక్షాలు బంగారు రంగులో ఉంటాయి. వామనుడి మొదటి పాదం ఇక్కడే వేశాడు, వామనుడికి నమస్కరించండి అన్నాడు. చివరి సుదర్శన ద్వీపం వస్తుంది, అది బ్రహ్మ నిర్మితం. ఇక్కడ నుంచి ఊర్ధ్వలోకాలకి ద్వారం, దేవతలు అక్కడి నుంచే వస్తారు. ఆ తర్వాత నాకు తెలియదు. మీకు నెలే గడువు సీతమ్మని వెతకటానికి అని చెప్పాడు. మీరు వెతికితే మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు. దేవేంద్రుడు భవనం ఉంటుంది, అక్కడ ఆయనకి నమస్కరించుకుని రండి, మీకు క్షేమం అవుగాక అని దీవించాడు. పశ్చిమానికి తార తండ్రి సుషేనుడిని నాయకుడిగా తీసుకున్నాడు. ఆయన కింద అనేక సైన్యం ఇచ్చి ప్రదక్షిణ చేశాడు. అక్కడ వారు సౌరాష్ట్ర, సూర, భీమ దేశాలు, సముద్ర తీరం, హేమగిరి, పార్యాత్రము, వజ్రగిరి, చక్రవంతము, వరాహగిరి, సర్వ సౌవర్ణ పర్వతము, మేఘవంతము, మేరుగిరి, ఇవన్నీ ఉంటాయి. పెద్ద అడవి దాటితే క్రూర పక్షులు ఉంటాయి, జాగ్రత్త. ఈ పార్యాత్రము బంగారు శిఖరులతో ఉంటుంది. 24,000 కోట్ల గంధర్వులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళకండి, దూరం నుంచే వెళ్ళిపోండి. చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, ఇక్కడే విశ్వకర్మ విష్ణు చక్రాన్ని చేసి విష్ణుమూర్తికి ఇచ్చాడు. వరాహగిరి వస్తుంది, అది నరకాసురుడు ఉంటాడు, వాడికి జోలికి వెళ్ళకండి. సర్వ సవర్ణ పర్వతం, మేఘవంతం అనే పర్వతం వస్తుంది, మేరుగిరి పర్వతం వస్తుంది. ఇక్కడ అనేక మంది దేవతలు వచ్చి సూర్యుడిని ఉపాసిస్తారు. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. మహా తాళ వృక్షం బంగారు కాంతులతో ఉంటుంది, ఇక్కడ వరుణుడు నివాస స్థానం, ఆయనకి పాద నమస్కారం చేసుకోండి. మేరు సావర్ణి అనే మహర్షి సూర్య తేజస్సుతో ఉంటాడు, ఆయనకు పాద నమస్కారం చేయండి. మీకు నెల గడువు అని ఇక్కడ కూడా అదే చెప్పాడు. ఉత్తరం వైపు శతవల్లిని నియమించాడు, ఆయనకు కూడా అనేక మంది సైన్యాన్ని ఆయనతో పంపించాడు. ఇక్కడ మ్లేచ్ఛ, పులింద, యవ్వన, చీన దేశాలు ఉంటాయి. సోమాశ్రమం, కాళపర్వతము, హేమగర్భము, దేవసక, కైలాస పర్వతము, క్రౌంచగిరి, కామశైలము, మానస పర్వతము, వైకానసము, ఉత్తర కురుభూములు, లవణ సముద్రము, సోమగిరి ఉంటాయి. ఇక్కడ ఒక శూన్య ప్రదేశం వస్తుంది, అది దాటితే కైలాస పర్వతం వస్తుంది. కైలాస పర్వతాన్ని చూస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది. తర్వాత కుబేరుడు ఉంటాడు, ఆయన యక్షులకి అధిదేవత. శివుణ్ణి ఆరాధిస్తాడు. క్రౌంచగిరి వస్తుంది, తేజమూర్తులు తపస్సు చేసుకుంటారు. తర్వాత కామశైలం వస్తుంది, మానస పర్వతము, తర్వాత మయుడు భవనము, మైనాకం ఉంటుంది. వైకానసం అనే సరస్సు వస్తుంది, కుబేరుడు వాహనం సార్వభౌముడు ఉంటాడు.
తపస్సు చేసుకునే సిద్ధులు ఉంటారు. ఉత్తరకూరు భూములు వస్తాయి, జీవనదులు, బంగారు పద్మాలు, వృక్షాలు బట్టలు, నగలు, భక్ష్యాలని ఇస్తాయి. సద్గురువులు మాత్రమే ప్రవేశించగలరు. లవణ సముద్రము, సోమగిరి వస్తుంది. త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మర్షులకి మాత్రమే సాధ్యం, దేవతలు కూడా వెళ్ళలేరు. దక్షిణం వైపు అంగదుడిని నాయకుడిని పంపాడు. నీలుడు అగ్ని అంశ, వాయుపుత్రుడు ఆంజనేయుడు, ఇలాగా అతి పరాక్రములైన వారిని పంపాడు. మీరు వెతుకుతూ వెళ్ళాలి. మొదట వింధ్య పర్వతం, తర్వాత నర్మదా నది లో విష సర్పాలు ఉంటాయి, జాగ్రత్త. దండకారణ్యం తర్వాత ఆంధ్ర మలయ పర్వతం వస్తుంది, అగస్త్యుని ఆశ్రమం వస్తుంది, నమస్కరించండి. కావేరి, తామ్రపర్ణి, మహేంద్రగిరి వస్తుంది. అనేక మంది దేవతలు, యక్షులు, ఋషులు ఎందరో ఉంటారు. దేవేంద్రుడు సముద్ర స్నానం చేస్తాడు. 100 యోజనాలు దాటితే లంకాద్వీపమైన రావణుడి స్థానం వస్తుంది. అంగారక అనే రాక్షసి ఉంటుంది, జాగ్రత్త. అక్కడ లేకపోతే ముందు అక్కడ సీత జాడ తెలియకపోతే ముందుకు వెళ్తే పుష్పితకము, సూర్యవంతకము, వైద్యుతము, కుంజరము, భగవతి అని కుంజరము అంటే అగస్త్యుని కోసం విశ్వకర్మ నిర్మించారు. భగవతి ఇవి వస్తాయి. ఇది వాసుకి ఏంటమ్మా? భోగవతి. ఇది వాసుకి నివాసం. వృషభ పర్వతం మీద చందనం వృక్షాలు వస్తాయి, వాటి జోలికి వెళ్ళకండి. తర్వాత పితృలోకం చీకటిలో ఉంటుంది, యమలోకం వస్తుంది అని చెప్పాడు. సీతాదేవి దర్శనం చేస్తే నాకు చెప్పండి అన్నాడు. అందరూ హుషారుగా మాట్లాడుతున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. సుగ్రీవుడు అది గమనించి హనుమంతుడిని పిలిచాడు. ఈ భూమి మీద, ఆకాశంలోని, సముద్రంలో గాని, నీ గమనంతో గాని, నీ వేగంతో గాని సమానమైన వారు లేరు. నీకు బుద్ధి, కుశలత, సమయపాలన అన్నీ ఉన్నాయి. నువ్వే సీతజాడిని తెలుసుకోగలవు అన్నాడు. శ్రీరాముడు సంతోషించి హనుమంతుడిని పిలిచాడు. ఓ వానర శ్రేష్ఠ, ఈ ముద్రిక సీతాదేవికి ఇవ్వి అని తన ఉంగరాన్ని ఇచ్చి, ఇది చూస్తే నువ్వు రామదూతవని ఆవిడ గుర్తిస్తుందని ఇచ్చాడు. రాముడు నన్ను ఇంతగా నమ్మాడు అని భక్తి పారవస్యంతో తన తల మీద పెట్టుకున్నాడు. హనుమంతుడు అంజలి ఘటించాడు. నాకు అన్నిటికంటే అతి ముఖ్యమైనది అని తెలియచేస్తూ శ్రీరామచంద్రుని గురువుగా భావిస్తున్న దృశ్యం ఇది. చేతులు జోడించి నమస్కరించాడు. శరణాగతితో రాముడికి నమస్కరించాడు. ఇది అద్భుత ఘట్టం. రామ భక్తుడైన ఆంజనేయుడికి మనం కూడా నమస్కరించుకుందాం. రాముడు హనుమంతుని యోగ్యుడు అని తలచి రామనామం తారక మంత్రాన్ని ఆంజనేయుడికి ఉపదేశించాడంటే తనని తానే శివరూపమైన హనుమంతుడికి మంత్రంగా ఇచ్చాడు. సుగ్రీవుడిని ఆశ్చర్యంగా అడిగాడు, ఇంత వివరంగా ఇన్ని దిక్కుల గురించి ఎలా చెప్పావంటే, వాలి తరిమినప్పుడు, పరిగెట్టినప్పుడు నేను ఇదంతా చూశానని చెప్పాడు. భూమి అద్దంలో ప్రతిబింబంలా కనిపించింది నాకు. అగ్ని చక్రంలా కనిపించింది, గోష్పాదములా కనిపించింది అని చెప్పాడు. హనుమంతుడితో పాటు రామాజ్ఞ తీసుకుని హనుమంతుడితో పాటు మనం కూడా రాముడికి నమస్కరించి సీతాదేవిని చూడటానికి వెళ్దాం. బలశాలి అయిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుపుతాడు. అందరూ ఎదురు చూస్తున్నారు, మనం కూడా ఎదురు చూద్దాం. చాలా మనకి ఆ ఊర్ల పేర్లు, పర్వతాల పేర్లు ఇవన్నీ చెప్పుకోవడంతో మనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. కానీ నిజానికి అవి చెప్పుకోవడం వల్ల మనకి దిక్పాలకుల ఆశీర్వచనం లభిస్తుంది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వీళ్ళందరి మనకి శ్రేయస్సు కలగాలని, వాళ్ళందరూ దీవెనలు కలగాలని మనం ఇంత కొంచెం వాటన్నిటి గురించి చెప్పుకున్నాం. ఇది మీకు ఇంతగా రాయగలిగితే మీ రామాయణంలో మీరు రాసుకోండి. ఎవరి వాళ్ళ రామాయణాలు రాసుకుంటున్నారు కదా. లేదా ఇంత రాయలేకపోతే ఉత్తరం వైపు పంపించారు దట్లా మీరు రాసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఫర్ ఇన్ఫర్మేషన్, పైగా మనకి శ్రేయస్సు కలగాలి. ఇంత రామాయణ పఠనం చేసుకుంటున్నాం, అది మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదని ఈరోజు కవర్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి మనకి హనుమంతుడు ఆయనదే, ఆయనతోనే మనం ఉంటాము. హనుమంతుడితో పాటు మనం ప్రయాణం చేస్తాము. ఆయన ఎలా వెళ్ళాడు ఆ విషయాలు తెలుసుకుంటూ అక్కడి నుంచి మనం మెల్లిగా సుందరాకాండలోకి ప్రవేశిస్తాం. మనకి అందరికీ నిర్విఘ్నంగా ఇవన్నీ మనం చేసుకోవాలని ఆ సీతారాముల ఆశీర్వచనాలు మనకు ఉండాలి. హనుమంతుడితో వెళ్ళడం, ఆయన వేగంతో ఆయన అనుసరించే భాగ్యం మనకి శ్రీరామచంద్రుడు ప్రసాదించాలని మనం వేడుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. అమ్మ, దిక్కుల గురించి ఇంత వివరంగా చాలా బాగుందమ్మా. అంటే ఏ దిక్కులో ఇప్పుడు ఎవరున్నారో స్పష్టంగా మాకు వాళ్ళు తలుచుకుంటే ఆ స్థానంలో వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు మాకు నాటుకుపోతుంది. ఇది ఇంకొకసారి రాసుకుంటే తెలుస్తుంది.
చాలా చాలా బాగుంది. ఆ మ్యాప్ తో ఒక్కసారి చూడండి. ఆ, చాలా అంటే ఇంత వివరంగా చాలా బాగుందమ్మా. నమస్తే ఆంటీ. థ్యాంక్స్ జానకి, బాగుందమ్మా, నీ మ్యాప్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఆ మ్యాప్ సరిగ్గా వచ్చిందా లేదా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసా. ఆ, అవే కదా బాగా వచ్చింది. చెక్ చేశాను, నేను చేసి పెట్టా, బాగుంది. ఆంటీ ఇంకోటి, మొన్న యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ లో చెప్పడానికి అవ్వలేదు కానీ మీరు అదే బ్రహ్మ కడిగిన పాదం గురించి అప్పుడు చెప్పారు కదా. మొన్న ఆయన సామవేదంది లైవ్ ప్రోగ్రామ్ చూసా హైదరాబాద్ నుంచి. దాంట్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటే అచ్చం మీరు చెప్పింది గుర్తొచ్చే మొత్తం అంతా. ఆ రోజు మేము అక్కడే ఉన్నాం ఆయన ముందరే. అదే అమ్మ చెప్పింది తర్వాత మళ్ళీ చూసాము అన్నాడు. అది విన్నాక అదిను ప్లస్ ఆయన ఇది కూడా చెప్పారు కదా, ఆయన ఇది చెయ్యిది ఆ పాటకి మీనింగ్ దశావతారాలు వస్తుంది కదా, అందరికి అభయం ఇచ్చి చెయ్యి అని. అది విన్నాక కూడా మళ్ళీ ఒకసారి భాగవతంలో దశావతారాలు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చాయి. ఇవన్నీ అవును. నమస్తే ఆంటీ. చెప్పమ్మా దుర్గా. ఆంటీ, ఇప్పుడు రాముల వారికి ఈ అన్ని డీటెయిల్స్ తెలిసే అంటే దట్ ఈస్ స్కూల్ అంటే వాళ్ళ గురువులు చెప్పినందువల్ల ఈ డీటెయిల్స్ అన్ని తెలుసా, లేకపోతే ఎలాగా? రాముడికి కాదు చెప్పింది, సుగ్రీవుడు చెప్పాడు. ఓకే, రాముడు చెప్పలా, రాముడు సుగ్రీవుడికి చెప్పాడు, నువ్వు చెప్పు నీ సేనలకి, నేను వింటాను అని. అయితే సుగ్రీవుడు వాలి తరుముతూ ఉంటే అన్ని పరిగెట్టాడు, ఒక్కొక్క చోటు. కాబట్టి సుగ్రీవుడికి అన్నీ తెలుసు, ఇన్ డీటెయిల్డ్ తెలుసు ఆయనకి. అంటే ఎక్కడ ఏది వెళ్ళకూడదు, ఏది వెళ్ళొచ్చు, ఎక్కడ మహానుభావులు ఉంటారు. ఇప్పుడు మనకి ఏదో ప్లేస్, జాగ్రఫీ అంటే ఒక ప్లేస్ గురించి తెలుస్తుంది, డీటెయిల్స్ తెలియవుగా. కానీ ఈయన ప్రత్యక్షంగా వెళ్ళొచ్చాడు. ఆయనకి అప్పుడు గూగుల్లో అలాంటివి లేవుగా. మరి ఆయన వెళ్ళొచ్చాడు కాబట్టి ఆయన డీటెయిల్డ్ గా తెలుసుకుని అప్పుడు వీళ్ళకి చెప్పాడు, వానరులందరికీ ఇలా జాగ్రత్త, ఇది ఇది ఇది. అందుకని సుగ్రీవుడికి రావణాసురుడు గురించి కూడా అన్ని తెలుసు. రావణాసురుడు గురించి కూడా తెలుసు. అక్కడ లంక ఉంటుంది, అందులో రావణాసురుడు ఉంటాడు అని తెలుసు, కానీ ఆయన నివాస స్థానం ఎలా ఉంటుంది, ఆయనకి ఎంతమంది సైన్యం, ఇవి తెలియదు. అండ్ ఇంకో డౌట్ అంటే, ఈ అన్ని తెలిసి వీళ్ళు వెళ్ళారు వచ్చారు, టైం లిమిట్ ఉంది, అవన్నీ ఓకే. కానీ వీళ్ళు అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. ఆంజనేయ స్వామి వీళ్ళ టైం లిమిట్ ఏమైంది కదా, మనం వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లా ఇంకా వీళ్ళు ఎంతవరకు వెళ్ళారు, వీళ్ళది ఏమైంది, నెక్స్ట్ క్లాస్. అదే ఓకే. హనుమంతుడు వచ్చినప్పటి నుంచి సడన్ గా రామాయణం మారిపోతుంది. సారీ. అండ్ ఇప్పుడు కూడా మనం అన్ని ప్లేసెస్ కవర్ చెయ్యొచ్చా, విజిట్ చెయ్యొచ్చా? ఏవి ఇప్పుడు పేరు మారిపోయి ఉంటాయి కదా. పేరు మారిపోయినాయి ఆబ్వియస్లీ, ఇన్ని సంవత్సరాలు యుగాలు అయ్యాక పేరు మారుతాయి. బట్ ఇప్పటికి అన్ని ప్లేసెస్ ఉన్నాయా? ఉండే ఉంటాయి. వీటి మీద చాలా మంది రీసెర్చ్ చేశారు, చాలా మంది. ఎందుకంటే ఈ టాపిక్ తీసుకుని ఈ జాగ్రఫీ గురించి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక బుక్స్ కూడా ఉంటాయి మనకి, దొరుకుతాయి కూడా నెట్ లో. యు ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ యూ కెన్ గో త్రూ. యూట్యూబ్ లో బోల్డ్ అని పాడ్కాస్ట్లు కూడా ఉన్నాయి ఆంటీ, ఇవన్నీ ముందర కూడా నేను విన్నాను. వాళ్ళు జాగ్రఫీ గురించి చెప్తూ, బట్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ హ్యావ్ బీన్ డ్రిఫ్టెడ్ అవే. అప్పుడు జాగ్రఫికల్ మ్యాప్ ఇప్పటికి చాలా తేడా ఉంది. చూడండి, కొన్ని సంవత్సరాల్లోనే సముద్రం వచ్చి కొంత తీరాన్ని కొట్టేస్తుందంట. మరి ఇన్ని వేల సంవత్సరాలు, యుగాలు మారిపోతుంటే మారిపోతాయి కదా. ఖండాలు ఉంటాయి, అంటే కాంటినెంట్స్. ఇదివరకు కొన్ని కలిసి ఉన్నాయి, ఇప్పుడు విడిపోయాయి. కొన్ని విడిగా ఉన్నవి కలుస్తున్నాయి. రకరకాలు మనం చదువుతున్నాం. అప్పట్లో అక్కడ ఉన్న జియోగ్రఫీ గురించి రాశారు, వాల్మీకి రాసింది. సో మనకి దొరికింది కాబట్టి మనం కొంచెం దీన్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది ఈరోజు. యాక్చువల్లీ ఆంటీ నేను అన్నాను కదా ముందర ఒకసారి రావణాసురుడి మీద సీరియల్ ఒకటి వచ్చింది అని, దాంట్లో కూడా చూపించాడు ఏంటంటే రావణాసురుడు మొత్తం ఆఫ్రికా అంతా కవర్ చేశాడు అని, అంటే రాజ్యం కింద.
అప్పుడు ఆ టైంలో మొత్తం కవర్ చేసిన ఏరియా అంతా ఆఫ్రికా కూడా కలిసింది అని చెప్పి చూపించాడు అనమాట. ఆఫ్రికా ఈ ఏషియా రాజ్యాలు ఆఫ్రికా ఇండియా తర్వాత మెల్లిగా డ్రిఫ్ట్ అయిపోయింది అంటారు, మనకి తెలియదు అవన్నీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకా ఓకేనా అమ్మా? నమస్కారం అమ్మా. ఈ రోజు లాస్ట్ గురు శిష్యులది మీరు చెప్పినప్పుడు నేను అసలు ఎక్కడ ఉన్నానో నాకేంటో ఏమీ తెలియలేదమ్మా. నిజంగా అద్భుతం అమ్మా. ఆ ఆ టైంలో నిజంగా అంటే గురువు శిష్యుడు అన్న సంబంధం ఎలా అన్నాలంటే ఆ భావన నిజంగా తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉందమ్మా. నిజంగా మీరు చెప్పే విధానం ఉంది అక్కడ. ఆ టైం కూడా నిజంగా హనుమంతుడు రాముడికి ఎలా గురువు అయ్యాడు, ఆయన ఎలాగా తీసుకోగలిగాడు అన్నదానికి నిజంగా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అదేనమ్మా నేను మీరు పెట్టారు కదమ్మా నారాయణ భట్టు అది నేను కేరళలో గురువాయూర్ వెళ్ళానమ్మా. అప్పుడు అక్కడ ఉన్న ఆయన గుడిలో ఆయన విగ్రహం ఉందమ్మా నారాయణ భట్టుది. ఆ గర్భ గుడిలోనే ఒక పక్కన ఎడం వైపు ఆయన విగ్రహం పెట్టారమ్మా. ఆయన స్వామిని చూస్తానే నారాయణీయం రాశారటమ్మా. అక్కడ నేను దర్శించానమ్మా. అది అద్భుతంగా ఉంటదమ్మా. మీరు పెట్టారు, అది చెప్దాం అనే ఉద్దేశంతో చెప్పానమ్మా. చాలా అంటే ఆయన గుడిలోంచి ఆయనకి కుష్ఠవ్యాధి కూడా వచ్చిందటమ్మా. అప్పుడు ఆయన ఆ టైంలో నారాయణీయం రాశారటమ్మా. అందుకని ఆయన ఎడమ పక్కన చిత్రాసనం వేసుకుని విగ్రహం అలా కూర్చొని ఉంటా స్వామిని ఎదురుగుంటా పెట్టుకొని నారాయణీయం అంతా రాశారటమ్మా ఆయనతో. అక్కడ అది దర్శించానమ్మా నేను. ఆ విషయం చెప్దామని చెప్పానమ్మా. చాలా చాలా బాగుంది. మీరు పెట్టినది కూడా విషయం వల్ల అందరికీ అన్ని తెలుస్తున్నాయమ్మా. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలమ్మా. అమ్మా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఇచ్చి ఆయన బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి, వినయశీలత అన్ని గుర్తించి అంగుళీకం ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు అది చూసి ఆయన వెంటనే తల మీద పెట్టుకుని మీరు నాకు గురువు, అందుకన్నా మీరే నాకు ముఖ్యం అని చెప్పి గురువుగా స్వీకరించిన సన్నివేశం చాలా బాగా నచ్చింది. అంటే అప్పటి నుంచి ఆయన రామబంటుగా ఇంకా అంటే స్మరణ చేస్తూ రామస్మరణ చేస్తూ ఆ స్మరణ భక్తిని ఆయనలో పెంచుకుంటూ అలాగా అంటే ఆయన గురువుగా స్వీకరించి అంటే అక్కడ రాముడు గురువు గారు, అతను ఆంజనేయ స్వామి శిష్యుడిగా ఆ దృశ్యం చాలా బాగుందమ్మా. అది చాలా బాగుంది. అక్కడ తల మీద చాలా నాకు నేనైతే చాలా ఇమర్స్ అయిపోయాను అందులోని. అంటే రాముడు హనుమంతుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధం, ఆ గురు శిష్యుల సంబంధం అది మీరు చాలా చక్కగా చాలా బాగా చెప్పారు. మంత్రోపదేశం అంతా చక్కగా అంటే ఆయన ఇంకా రామ స్మరణ భక్తితో ఆయన అలాగా సీతాన్వేషణ కోసం సాగిపోతూ ఉంటారు అనమాట. అది చాలా నచ్చిందమ్మా. చాలా బాగుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇవన్నీ మీరు అలా అన్ని దిక్కులు చెప్తూ వెళ్తుంటే సుగ్రీవుడికి ఎలా తెలిసిందా అంటూ మధ్యలో నాకు లాగుతుంది. చివరికి మీరు చెప్పారు వాలి తనవటం వల్ల తెలిసిందని. తర్వాత ఆ ముద్రిక ఇచ్చినప్పుడు రాముల వారి ఆంజనేయ స్వామికి నాకు అప్పుడు సడన్ గా నా ముందుకు ఎక్కేది ఆయన ఆలింగనం చేసేసుకున్నారా, ఇప్పుడే ఎప్పుడు చూస్తుంటాం కదా, అమ్మో ఇదా అనేసి నాకు అలా వచ్చేస్తున్నమాట ముందుకి. అసలు చాలా ఓల్డ్ పేపర్ పడిచేదాగా చాలా ఎంత డెప్త్ అసలు ఎప్పుడు వినలేదు రామాయణంలో. ఇవన్నీ దిక్కులు ఇంత డెప్త్ గా అబ్బో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పాలమ్మా? చెప్తారా? తార గురించి రాయండి. ఇంకా కొంతమంది రాయాల్సిన వాళ్ళు ఉన్నారు, చక్కగా రాయండి. ఎందుకంటే కొన్ని ముఖ్యంగా స్త్రీ పాత్రలు కదా. మనం ఒక స్త్రీగా మనమే అర్థం చేసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఆవిడ గొప్పతనం ఏంటి అనేది ఒక స్త్రీగా మనకే ఎక్కువ అర్థం అవుతుంది. కాబట్టి ఆవిడ గురించి రాయండి. ఆ తర్వాత ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకుంది గురు శిష్య సంబంధం రాముడు హనుమంతుడు మధ్య. ఇక్కడి నుంచి మొదలవుతోంది కదా. అంగుళీయక ప్రధానం అంటారు. అంటే అంగుళీకాన్ని రాముడు ఆంజనేయ స్వామికి ఇవ్వడం, ఆ ఘట్టం గురించి రాయండి చక్కగా. ఎందుకంటే అది తరించిపోయే ఘట్టం కదా. ఒక భక్తుడుగా ఆంజనేయ స్వామి పడ్డ ఆనందం, ఒక గురువుగా ఆయనకు గొప్ప శిష్యుడు దొరికినందుకు రాముడు పడ్డ ఆనందం,
ఏదైతే కానివ్వండి, ఈ 2 చూసి అనుభవించిన మన ఆనందం అన్ని ప్రతిదీ ఇది రాసుకుంటే మన చేత్తో మనకి మరింత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాయండి ఈ 2. కాబట్టి ఈ వారం ఇలా మనం చేసుకుని వచ్చే వారం మళ్ళీ మనం హనుమంతుడితో మనం ప్రయాణం సాగిద్దాం. ముందరికెళ్ళి సీతమ్మ వారి జాడని కనుక్కుని మనం కూడా హనుమంతుడిలాగా వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చి కనుగొంటిన్ సీతను అంటూ చెప్దాం. ఓకే, అంతవరకు నమస్కారం. స్వస్తి.